ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. ఈరోజు మనము ధర్మం గురించి చెప్పడం అనేది ఒక ప్రత్యేకమైన విషయంగా కాకుండా మనం నడుస్తున్న దారి లోపల ధర్మం యొక్క ఆవశ్యకత ఏంటో మనం తెలుసుకోవాలి, తెలియజెప్పాలి. ఇదొక ప్రత్యేక ధర్మం అనేది మన జీవితంలో ప్రతి అడుగు కూడా ధర్మానికి అనుకూలంగా వేయాలి. మానవుడు తను చేసే ప్రతి ప్రయత్నం కూడా సుఖాన్ని పొందడం కోసము, దుఃఖాన్ని వదలడం కోసమే ఉంటుంది. మానవుడే కాదు, ప్రతి జీవి కూడా ఇదే కోరుకుంటుంది. కానీ వాటిలో జ్ఞానం లేని కారణంగా అవి ఇంత క్లియర్‌గా అనుకోవవి. ఇది కావాలి, ఇది కావద్దు. వాటికి తెలుసుకోవడానికి కూడా వాటి బుద్ధి వికాసంలో ఉండదు గనుక ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే అవకాశం కూడా వాటికి లేదు. కానీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రతి జీవి కూడా సుఖాన్నే కోరుకుంటుంది. ఎందుకంటే అది ఆత్మ లక్షణం. ప్రతి జీవిలో కూడా ఆత్మ ఉంది. జీవి అంటేనే ఆత్మతో కూడిన జీవ పదార్థాన్ని జీవి అంటారు. ప్రతి దాంట్లో ఆత్మ ఉంది గనుక ఆ ఆత్మ సుఖాన్నే కోరుకుంటుంది గనుక ఆ సుఖము అంటే తనకు తెలిసినంత జ్ఞానము లోపల ఆ సుఖాన్ని కావాలని, తనకు తెలిసినంత జ్ఞానం లోపల ఆ కష్టాన్ని వద్దని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ మానవునికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మానవుడు అత్యంత దుఃఖ నివృత్తిని పొందొచ్చు, అత్యంత సుఖ ప్రాప్తిని పొందొచ్చు. దుఃఖము అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం అని 3 రకాల దుఃఖాలు మనను బాధిస్తుంటాయి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ 3 రకాల దుఃఖాల మనకు ఆత్మ ఈ త్రివిధ దుఃఖాలను అనుభవించడం ద్వారానే సుఖాన్ని నుంచి దూరం అయిపోతుంది. కానీ ఈ త్రివిధ దుఃఖాల నుంచి ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు ఆత్మకు సుఖమే లభిస్తుంది. దానిని అంటే అది జరగాలంటే అంటే మనము ఈ అత్యంత దుఃఖ నివృత్తిని పొందాలంటే మనము పుణ్యాన్ని చేయాలి, పాపాన్ని వదలాలి. పుణ్యము వదలాలి, పుణ్యం చేయాలి అన్నా, పాపాన్ని వదలాలన్నా పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. అసలు వేదము ఆవశ్యకత ఏంటి? ఎందుకు వేదాన్ని చదవాలి? వేద జ్ఞానము, వేద ధర్మం అని ఎందుకు చెబుతారు? జీవితాలు గడవట్లేదంటే గడుస్తాయి. ఏ విధంగానైతే రకరకాల ప్రాణులున్నాయి. అవి కూడా బ్రతుకుతున్నాయి. వేద జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నాయి. మనుషులు కూడా బ్రతుకుతారు వేద జ్ఞానం లేకుండా. కానీ వేద జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు అత్యంత దుఃఖ నివృత్తిని పొందొచ్చు. అంటే తాత్కాలికమైన దుఃఖ నివృత్తి కాదు. అత్యంత దుఃఖ నివృత్తి. ఎవరికైతే అత్యంత దుఃఖ నివృత్తి జరుగుతుందో వాళ్ళకే అత్యంత సుఖప్రాప్తి జరుగుతుంది. అత్యంత సుఖప్రాప్తినే మోక్షం అంటారు. అంటే మోక్షము పొందాలంటే మనకు మంచి ఏంటో, చెడు ఏంటో తెలియాలి. ఇది మొదటి పాయింట్. మంచి ఏంటో, చెడేంటో అంటే మంచి పనులేంటివో, చెడు పనులేంటివో తెలియాలి. మంచి పనులు అంటే ఏంటి? మంచి పనుల వల్ల మనకు పుణ్యం లభిస్తుంది. చెడ్డ పనుల వల్ల పాపం లభిస్తుంది. పుణ్యము సుఖానికి కారణమవుతుంది. పాపము దుఃఖానికి కారణమవుతుంది. అంటే మనము సుఖాన్ని పొందాలనే కోరికుంటే మాత్రమే సరిపోదు. దుఃఖాన్ని వదలాలనే కోరికుంటే మాత్రమే సరిపోదు. సుఖమేంటో తెలియాలి, దుఃఖమేంటో తెలియాలి. అంటే సుఖాన్నిచ్చే కర్మలేంటివో తెలియాలి, కష్టాన్నిచ్చే కర్మలేంటివో తెలియాలి. దానికోసమే మనకు వేద జ్ఞానం. వేద జ్ఞానం అంటే సత్య జ్ఞానం. సత్య జ్ఞానం అవసరం.
మనం కర్మలు చేస్తున్నామంటే కర్మలు ఒక జ్ఞానంతో గాకుండా అక్కడ అవసరాన్ని బట్టో, లేకపోతే మన సంస్కారాలను బట్టో చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. మానవులంతా జ్ఞానం లేకున్నా వాళ్లకు తెలిసిన జ్ఞానం ద్వారా అంటే తల్లిదండ్రుల ద్వారా గాని, చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా గాని, లేపోతే వాళ్ళకు తోచిన విషయంలో గాని, లోకంలో జరుగుతున్న దాన్ని బట్టి గాని కర్మలు చేస్తూ వెళ్ళిపోతుంటారు. కానీ అందులో అన్ని కర్మలు తప్పని గాదు. అదే విధంగా అన్ని కర్మలు ఒప్పు అని గాదు. అంటే కొన్ని అందులో అంటే వేదాన్ని చదవకున్నా, ధర్మశాస్త్రాలను చదవకున్నా కొన్ని పనులు అనేటియి మంచియి గూడా జరుగుతుంటాయి. చెడుయి గూడా జరుగుతుంటాయి. కానీ మనం ఇక్కడ మన లక్ష్యం ఏంటిది? అత్యంత దుఃఖ నివృత్తి జరగాలంటే మనకు పూర్తి జ్ఞానం ఉండాలి. దీనికి అంటే ఇచ్ఛ అంటే ఆత్మకు ఇచ్ఛ, ద్వేషం అనే గుణాలున్నాయి. ఇచ్ఛ దేని మీదుంటుంది? సుఖం మీదుంటుంది. ద్వేషం దేని మీదుంటుంది? దుఃఖం మీదుంటుంది. అంటే ఆత్మ ఏం జేస్తుందంటే, సుఖాన్ని పొందడం కోసము, దుఃఖాన్ని వదలడం కోసం ప్రయత్నం జేస్తుంది. ఈ ప్రయత్నం అనేది జ్ఞానయుక్తమైనప్పుడు అది అత్యంత దుఃఖ నివృత్తికి, అత్యంత సుఖప్రాప్తికి కారణమవుతుంది. జ్ఞానము లేకుండా చేసే ఏదైతే ఈ ఇచ్ఛ అంటే సుఖం కోసం చేసే ప్రయత్నము, లేదా ద్వేషము అంటే దుఃఖం కోసము వదిలే ప్రయత్నము, ఇవి సక్రమంగా కొనసాగవు. ఎందుకంటే జ్ఞానం లేదు గనక దేన్ని వదలాలి, దేన్ని వదలకూడదనేది క్లారిటీగా తెలియదు. అందుకోసం మనము జ్ఞానాన్ని పొందాలి. పొందిన తర్వాత అంటే సాధారణంగా ధర్మం ఏం చెప్తదంటే ఇది మంచి, ఇది చెడు అని చెప్పిందనుకోండి. ఇది మంచి అన్నంత మాత్రాన మంచి వైపు వెళ్ళలేరు మనుషులు. ఇది చెడు అన్నంత మాత్రాన చెడును వదలలేరు. అంటే కానీ మనము ఒకదాన్ని ద్వేషిస్తాము, ఒకదాన్ని ప్రేమిస్తాం తప్పకుండా. అంటే ప్రేమ, ద్వేషం మనలో ఉన్నాయి. అది ఆత్మ లక్షణాలే. ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, ప్రయత్నము, జ్ఞానం అనేటివి ఇవి ఆత్మ లక్షణాలే. లక్షణాల ద్వారా మనం ఏం చేస్తున్నామంటే మనకి ఇచ్చ ఉంటది, ద్వేషం ఉంటది. సుఖం ఉంటది, దుఃఖం ఉంటది. ప్రయత్నం ఉంటది. మనకేదో ఒక రకమైన జ్ఞానం ఉంటది. చదవకున్న జ్ఞానం ఉంటది. చూసిన దాని ద్వారా, విన్న దాని ద్వారా, ఎవరు చెప్పిన దాని ద్వారా కొంత జ్ఞానం ఉంటది మనిషికి. తను విన్నదాన్ని, చూసిన దాన్ని ఇంక కొంచెము ఆలోచించి, ఊహించి కొంత ఎక్కువ గూడా చేసుకుంటాడు. అంటే పుస్తక పఠనం జరిగితేనే జ్ఞానం వస్తదని ఏం లేదు. మనకు జ్ఞానేంద్రియాలున్నాయి గనుక జ్ఞానేంద్రియాల ద్వారా గూడా జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. కానీ ఇది శాశ్వతమైన సుఖానికి, శాశ్వతమైన నివృత్తికి కారణమవుతుందా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం జ్ఞానం లేకుండా చీకట్లో ప్రయత్నం చేస్తున్నాం. చీకట్లో చేసే ప్రయత్నము కొంతవరకు సక్సెస్ కావచ్చు. కానీ పూర్తిగా సక్సెస్ కాకపోవద్దు. అంటే పూర్తిగా సక్సెస్ కావాలంటే వెలుగుండాలి. వెలుగున్నప్పుడే మనము ఖచ్చితంగా దేన్ని వదలాలి, దేన్ని పట్టుకోవాలో చేయగలము. అంటే జ్ఞానం అనే వెలుగుండాలి మనకు. ఆ జ్ఞానాన్ని పొందడం ద్వారా ఇది మంచి, ఇది చెడు అని అర్థమవుతుంది. ఒకప్పుడు ఇది మంచి అంటే ఆ మనుషులందరూ ఆ మంచి పనులు చేసేది. ఇది చెడు అంటే ఆ చెడు పనులనేటివి వదిలేసేది. కానీ ఇప్పుడు అలా గాదు మనుషులు. మనుషుల లోపల మేధస్సు తగ్గుతుంది గనక మంచి అన్నంత మాత్రాన వాళ్ళకు మంచి వైపు ఆకర్షణ రాదు. చెడు అన్నంత మాత్రాన చెడు వైపు ద్వేషం రాదు. ఇంకా మనం వాళ్ళకి చెప్పవలసిన అవసరం ఉంది. మంచి వల్ల లాభం ఏంటో చెప్పాలి వాళ్ళకు. అంటే ఆ లాభం చెప్పడం ద్వారా కొంతమంది మారుతారు. అంటే ఇందులో లాభాలున్నాయి గనక మంచి మార్గం లోపల అటువైపు వస్తామనుకుంటారు. ఇక చెడు వల్ల ఈ నష్టాలున్నాయని క్లియర్‌గా చెప్పగలిగితే ఆ చెడుని వదిలే ప్రయత్నం జేస్తారు. అందరూ జేస్తారంటే చేయరు. అలా గూడా జేయరు. ఎందుకంటే ఏ మనిషి అయినా గాని తనకిష్టమైనదే జేస్తాడు. తనకు కష్టమైంది వదిలిపెడతాడు. కానీ ఇష్టము, అయిష్టం అనేటివి రెండున్నాయి. మనకు ఇష్టము కలిగేవన్నీ కూడా మంచి పనులు గాదు. అలా మంచివుంటాయి, చెడుంటాయి. మనకు అయిష్టం కలిగేటియి అన్నీ కూడా చెడ్డ పనులు గాదు. అలా అని అన్నీ మంచి పనులు గాదు. కొన్ని మంచివుంటాయి, చెడు ఉంటాయి. అంటే ప్రతి మనిషి లోపల గూడా ఇచ్ఛాద్వేషముంది. అంటే ఇష్టము, అయిష్టముంది. ఇష్టము దేన్ని ఇష్టపడాలి,
ద్వేషము దేన్ని ద్వేషించాలి అనేది తెలియాలి అది. అది తెలియడం కోసము జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా ఇది ఏదైతే మంచి పనులున్నాయో దానివల్ల లాభం ఏంటో తెలియాలి. అది శాస్త్రమే తెలియజేస్తుంది. ఏదైతే చెడ్డ పనుందో అవసరం. ఇది తెలిసింది. ఇది మంచి వల్ల ఈ లాభాలున్నాయని తెలిసింది. ఇది చెడు వల్ల ఈ నష్టాలున్నాయని తెలిసింది. కానీ మనము అంత మాత్రాన మంచి పనులు చేయము. ఎందుకంటే మంచి మీద ఇష్టం రాలే ఇంక మనకు. చెడు మీద ద్వేషం రాలేదు. వదలం చెడును. మరి దానికోసం మనం పురుషార్థం చేయాలి. అంటే ఏదైతే మంచో దానిపైన ఇష్టం కలిగే విధంగా, ఏదైతే చెడో దాని మీద ద్వేషం కలిగే విధంగా చేసే ప్రయత్నమే పురుషార్థం. మనం చేయవలసిందేంటంటే మానవుడిగా మంచి మీద ఇష్టాన్ని పెంచుకోవాలి. చెడు మీద ద్వేషాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే మనకు మంచి మీద ఇష్టం కలుగుతుందో మనం చేసే కర్మలన్నీ సత్కర్మలవుతాయి. మనకి ఎప్పుడైతే చెడు మీద ద్వేషం కలుగుతుందో మనము చెడు మార్గంలో వెళ్ళాం. మంచి పనులే చేస్తుంటాం. మంచి పనులు చేయడం ద్వారా మనిషికి పుణ్యం లభిస్తుంది కనుక ఆ పుణ్యం సుఖానికి కారణమవుతుంది. అంటే మనిషి పుణ్యాన్ని సంపాదించుకునే పాపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పాపాన్ని తగ్గించాలి, పుణ్యాన్ని పెంచుకోవాలి. ఇక పుణ్యాన్ని పెంచుకోవాలంటే సత్కర్మలు చేయాలి. పాపాన్ని తగ్గించుకోవాలంటే దుష్కర్మలు చేయకూడదు. ఒకటి పాయింట్. తర్వాత మంచిని పెంచుకుంటున్నాము. చెడును మనం పెంచుకోలేదు. కానీ ఉన్న చెడు లోపల ఉంటుంది. పాపం కూడా ఉంటుంది. పాప సంస్కారాలు. దాన్ని ఎట్లా? ఎప్పుడైనా కానీ చెడు నశించాలంటే కష్టపడాలి మనం. అంటే చెడు అంటే పాపపు కర్మలు మనలో ఉన్నవి నశించిపోవాలంటే మనము దానికి ఒకటే మార్గం ఉంది. కష్టాన్ని అనుభవించడం అంటే తపస్సు చేయడము, ధర్మం కోసం పరితపించడము, ద్వంద్వాలను సహించడము, ఇవన్నీ కూడా మన పాపపు సంస్కారాలను తగ్గిస్తాయి. అంటే పుణ్యకర్మలు చేస్తూ పాపపు కర్మలకు దూరంగా ఉండి పుణ్యకర్మలు చేస్తూ మళ్ళీ లోపలున్న పాపపు సంస్కారాలను దూరం చేసుకోవడం కోసము మనము తపస్సు, ధర్మం ద్వారా దాన్ని నశింపజేయాలి. దానికి శాస్త్రంలో ఏం చెప్తారంటే శుక్లకర్మలు చేయాలని చెప్తారు. శుక్లకర్మలు అంటే ఏంటంటే ధ్యానము, తపస్సు, తర్వాత స్వాధ్యాయనం. దీన్నే తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని చెప్పారు. అంటే ఈ 3 కర్మల ద్వారా అంటే తపస్సు ద్వారా కానీ, స్వాధ్యాయనం ద్వారా కానీ, ధ్యానం ద్వారా కానీ మనకు ఏదైతే ఫలం లభిస్తుందో ఆ ఫలము పాపాన్ని నశింపజేస్తుంది, మనకు పుణ్యాన్ని సమకూరుస్తుంది. ఇది మనకు యోగ శాస్త్రంలో కూడా క్రియాయోగ రూపంలో వస్తుంది. తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని క్రియాయోగ అని ఒక సూత్రం వస్తుంది. అంటే క్రియాయోగం అన్నా ఈ శుక్ల కర్మలన్నా ఒకటే. శుక్ల కర్మలు అంటే దీనివల్ల ఏమాత్రం పాపం ఉండదు. ఏ కర్మ లోపలనైనా కొంత పాపం ఉంటుంది. ఎంత మంచి కర్మ, యజ్ఞాలు యాగాలు కూడా చేస్తాం కదా, దానిలో కూడా కొంత పాపం జరుగుతుంది. అస్సలే పాపం జరగని శ్రేష్టమైన కర్మ ఏదైనా ఉందా అంటే అది తపస్సు, స్వాధ్యాయనం, ఈశ్వర ప్రణిధానం. ఈ మూడిటి ద్వారా 0% పాపం ఉంటుంది. అంటే ఎంత కూడా ఉండదు. పాపం యొక్క అంశనే ఉండదు. పూర్తిగా ప్యూర్ పుణ్యకర్మలు అంటే ఈ 3. మిగతా ఏ కర్మ చేసినా దాని లోపల కొంతనైనా పాపము యొక్క మిళితం ఉంటుంది. కనుక మనం ఈ కర్మం చేయాలి. అంటే మనము సుఖము కావాలనుకున్నప్పుడు సుఖాన్నిచ్చే మార్గంలోనే ప్రయాణం చేయాలి. మనం సుఖం కావాలనుకుంటాము, కావాలనుకోవడం కాదు, కావాలని అనుకుంటాం. ఎందుకంటే ఆత్మ లక్షణం అది. ఈ 3 తత్వాలు ఉన్నాయి ఈ జగత్తు లోపల. ఈశ్వరతత్వం ఉంది, జీవతత్వం ఉంది, తర్వాత ప్రకృతి తత్వం ఉంది. ఇందులో ప్రకృతి జడం, దానికి సుఖం దుఃఖంతో సంబంధం లేదు. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, అతనికి సుఖంతో సంబంధం లేదు. మరి ఎవరికి? కేవలము జీవుడికి మాత్రమే సుఖం కావాలి. జీవుని లోపల ఆనందం అనేది లేదు. ఆనందం అనేది సహజంగా లేదు, స్వాభావికంగా లేదు. కానీ ఆనందం కావాలనే కోరిక ఉంది.
ఎందుకు ఉంది ఆ కోరిక అంటే అతనిలో ఆనందం లేదు కనుక ఆ కోరిక ఉంది. ఈశ్వరులో కోరిక లేదు, ఎందుకు లేదు? అతడు ఆనంద స్వరూపుడు కనుక అతనిలో ఆ కోరిక లేదు. మరి ప్రకృతిలో ఎందుకు లేదు? ప్రకృతి జడం కనుక దానికి ఇచ్ఛాద్వేషాలు ఉండవు. కనుక జీవుడికి మాత్రమే ఈ ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ప్రయత్నము, జ్ఞానం అనే లక్షణాలు ఉంటాయి. 6 లక్షణాలు. ఇచ్ఛ దేనికోసం? సుఖం కోసం. ద్వేషం దేనికోసం? దుఃఖాన్ని వదలడం కోసం. ద్వేషం అంటే ఏంది? దూరం కొట్టడం, దూరంగా ఉంచడం. అది ద్వేషం ఉంటుంది. ఆత్మకు ఇచ్ఛ ఉంది, ద్వేషం ఉంది, సుఖం ఉంది, దుఃఖం ఉంది. అంటే ఎప్పుడైతే మనము ఇచ్ఛ ద్వారా, ద్వేషం ద్వారా ప్రయత్నం చేస్తామో అప్పుడు లభించేది ఆనందం. అంటే మనము ఇచ్ఛ ఉండడం ద్వారా సుఖాన్ని దగ్గరికి తీసుకుంటాము, ఇక ద్వేషం ఉండడం ద్వారా దుఃఖాన్ని దూరంగా ఉంచుతాము. దానివల్ల ఆత్మకు ఆనందం కలుగుతుంది. అంటే ఈ ప్రయత్నం 2 రకాల ప్రయత్నం జరుగుతుంటుంది. దుఃఖాన్ని దూరంగా ఉంచడము, సుఖాన్ని దగ్గర తీసుకోవడం అనేది ఆత్మ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. సుఖాన్ని దగ్గరకు తీసుకోవడం అంటే దీన్ని ఇచ్ఛ అంటారు. ఇక దుఃఖాన్ని దూరంగా ఉంచడం అంటే దాన్ని ద్వేషం అంటారు. ఇచ్ఛాద్వేషము ద్వారా ఆనందాన్ని పొందడం కోసం చేసే ప్రయత్నము, ఆత్మకు ప్రయత్నం అనే లక్షణం కూడా ఉంది. అంటే ప్రయత్నం చేస్తుంది అది లభించే వరకు, దుఃఖం దూరమయ్యే వరకు, సుఖం ప్రాప్తించే వరకు ఈ ఆత్మ లోపల ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇవి బాగున్నాయి. కానీ దీనికి జ్ఞానము తోడైతే ఈ ప్రయత్నం అనేది నిజంగా సుఖాన్ని, సంపూర్ణ శాశ్వత ఆనందం రావడం కోసమే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అత్యంత దుఃఖ నివృత్తి కోసమే ప్రయత్నం చేస్తుంది ఆత్మ. ఎప్పుడు జ్ఞానాన్ని గ్రహించే లక్షణం కూడా ఉంది. అంటే ఆ జ్ఞానాన్ని మనం ఎంత తీసుకుంటే ఆసక్తిగా, కనుక మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆత్మ అన్ని ఆత్మలకు సమాన జ్ఞానం ఉండదు. దాని జ్ఞానం ఆధారంగానే ఏ ఆత్మకు ఆనందం ఉంటుంది. అనే అది ఇచ్ఛను దేని మీద ఇష్టం, దేని మీద ద్వేషాన్ని పెట్టుకోవాలన్న జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? ఇంతకు ముందు అనుభవించే అనుభూతి. అది రాగ ద్వేష అనే ఒక సూత్రం ఉన్నాయి. అంటే ఇంతకు ముందు సుఖ స్మృతి ఉంది చూడండి, కోరికకు కారణం అవుతుంది. అదే మళ్ళీ కావాలని కోరుకుంటుంది. అంటే ఒకదాన్ని కోరుకుంటుందంటే అర్థమైంది, అనుభవించడం ద్వారా దానికి దాన్ని కోరుకుంటుంది. కారణం ఏంటిది? ఇంతకు ముందు దేని ద్వారానైతే దుఃఖాన్ని పొందిందో దాన్ని దూరంగా ఉంచాలని ప్రయత్నం చేస్తుంది. దాన్ని ద్వేషం అంటారు. దుఃఖానుశయి రాగ, దుఃఖానుశయి ద్వేష. అంటే మనకు సుఖస్థితి వల్ల ఇచ్ఛ, రాగము కలుగుతుంది. దుఃఖ స్మృతి వల్ల మనకు ద్వేషము కలుగుతుంది. స్మృతి అనేది మనము జ్ఞానం పొందడం ద్వారా ఆశ్చర్యం చేసుకోవచ్చు. ఏదైతే నేను అనుభవించి సుఖం పొందాను, దానివల్ల నష్టం ఉంది అని జ్ఞానం తర్వాత దీన్ని కోరుకోవాలి. నాకున్న కోరికలు సక్రమమైనవి అనేవి జ్ఞానం ద్వారా తెలుస్తుంది. వాటినే కోరుకుంటూ దేన్ని వదలవలసిందో దాన్ని వదిలేస్తుంది. దీనికోసం అంటే దుఃఖమేంటో, పాపమేంటో, లాభమేంటో. మీ వాయిస్ కట్ అవుతుంది. అవును గురుజీ, వాయిస్ బ్రేక్ అవుతుంది. చిన్న చిన్న బిట్ బ్రేక్ అవుతుందా? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. మనకు జ్ఞానం ఎందుకంటే మంచి ఏదో, చెడేదో, లాభమేదో, నష్టమేదో, పుణ్యమేదో, పాపమేదో, దేన్ని ఇష్టపడాలో, దేన్ని ద్వేషించాలో. కనుక ఈ జ్ఞానం మనకు ఈ 2 రకాల జ్ఞానం, 2 రకాల వర్గాలు. ఏం వర్గాలు? మంచి, పుణ్యము, ఇష్టము.
ఇదొక వర్గం. తర్వాత చెడు, పాపము, నష్టము, ద్వేషం, ఇది ఒక వర్గం. ఈ 2 వర్గాలు మనకు జ్ఞానం అనేది వివరిస్తుంది చదువు ద్వారా. ఇది తెలిస్తే సరే మనిషి మళ్ళీ అట్లనే కట్ అత్యంత అవుతుంది, దుఃఖ వాయిస్ నివృత్తి. బ్రేక్ అవుతుంది. ఇప్పుడండి అంటే ఇప్పుడు ఎలా వినపడుతుంది, ఉంది? మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది వాయిస్. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఇప్పుడు ఓకే. మన లక్ష్యము దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి. అంటే మనం మ్యాక్సిమం ఏం చేస్తామంటే మన ప్రయత్నం ద్వారా మ్యాక్సిమం చేయగలిగేది అత్యంత దుఃఖ నివృత్తి, ఇలాంటి దుఃఖాలు లేకుండా అత్యంత సుఖప్రాప్తి అంటే ఇంకా అంతకంటే మించిన సుఖం లేకుండా చేసే ప్రయత్నం పరమ పురుషార్థం అంటారు దీన్నే. పరమ పురుషార్థాన్ని సాధించాలంటే ఇది మనకు తెలియాలి. ప్రతిదంటే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది ఒప్పు ఏది తప్పో మనకు తెలిస్తే అప్పుడు అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖప్రాప్తి కలుగుతుంది. అప్పటి వరకు కలగదు. ఎందుకంటే మన సుఖము, మన దుఃఖము మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. కర్మ యొక్క ఫలము భోగము. ఆ భోగము అంటే చేసిన కర్మ లోపల మంచి ఉంటే సుఖమనే భోగం కలుగుతుంది, చెడు ఉంటే దుఃఖం అనే భోగం కలుగుతుంది. మనకు మంచి వివేకం తెలియాలి. శృతులను, స్మృతులను, ఇంకా మిగతా ధర్మశాస్త్రాలను, గొప్ప వాళ్ళ ఉపన్యాసాలను రంగాల్లో పాల్గొని మనం ధ్యానం చేస్తూ మనం విన్న విషయాల గురించి ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గం మనకు శ్రేయస్సునిస్తుంది అని భావించాలి. ఆ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. మనకు అనుకుంటే ప్రయత్నం ఎలా చేస్తాము, మన సఫలమవుతుంది కాదు. కనుక మనకు జ్ఞానం అనేదే ముఖ్యం. సంపాదించుకొని ఆ జ్ఞానం ఎలా ఉండాలంటే చెడు ఏది, మంచి ఏది, చెడు ఏది తెలుసుకోవాలి. ఆ తర్వాత మంచి వల్ల లాభం ఏంటి, చెడు వల్ల నష్టం ఏంటి, 2వ స్టెప్లో. 3వ స్టెప్లో మంచి మీద ఇష్టము, చెడు మీద ద్వేషం కలిగేవి 3 స్టెప్స్ ఉంటాయి. మనము అధ్యయనం చేయడం అంటే కేవలం పుస్తకాలు చదివి ఇది మంచి ఇది చెడు అని తెలుసుకున్న మాత్రం మార్పు రాదు. మంచి వల్ల లాభం ఏదో తెలుసుకోవాలి. ఆ తర్వాత మంచి మీద ఇష్టాన్ని మనం అప్పుడు కర్మిస్తాము, దుష్కర్మలను వదిలిస్తాము. గాయత్రి మంత్రం కూడా, గాయత్రి మంత్రం లోపల బుద్ధులను అడుగుతున్నాను అంటే మా బుద్ధులను ప్రేరేపించమంటే మన బుద్ధి అన్ని ఇష్టపడాలి. అంటే ఇచ్చా ద్వేషం 2 ఉన్నాయి. ఆత్మకున్న లక్షణాలే బుద్ధి. ఇచ్చ అంటే కోరిక ఉంటుంది, కోరిక ద్వేషం తప్పు కాదు ఇక్కడ. కానీ మంచిని కోరుకోవడం, చెడును ద్వేషించడం మంచి అవుతుంది. కానీ చెడును కోరుకున్నప్పుడు, మంచిని ద్వేషించినప్పుడు వాటిని వదలాలంటాము. రాగద్వేషాలను వదలడం అంటే ద్వేషము మంచి పైన ఉన్నప్పుడు ఆ రాగద్వేషాలు మనకు నష్టాన్ని ఇస్తాయి. కనుక మనము మంచినే కోరుకోవాలి, చెడును మంచేదో చెడేదో తెలియాలి. ఈ జ్ఞానం కోసం మరి 4 వేదాలు చదవాలా? 4 వేదాలు చదవాలంటే మనకు మీద కలగాలి, చెడు మీద ద్వేషం కలగాలంటే చదువుతూనే ఉండాలి. 4 చదువుతావా, తర్వాత శృతులు చదవాలి, స్మృతులు చదవాలి, ఇంకేమైనా గ్రంథాలు ఉంటే చదువుతూ ఉండాలి, నిరంతరం ధ్యానం చేస్తుండాలి, సాధన చేస్తుండాలి. ఎప్పటి వరకు? పూర్తిగా చెడును ద్వేషించే విధంగా, పూర్తి చెప్పే విధంగా, అలాంటి స్థితి వచ్చే వరకు మనం ఈ అంటే జ్ఞానాన్ని గ్రహించే ప్రయత్నము
చేస్తూ ఉండాలి. కనుక జ్ఞానాన్ని పొందడము ఎక్కడి వరకు, ఎప్పటి వరకు పూర్తిగా కలిగిందా, పూర్తిగా చెందిందా అనేది ఆ కొలతను చూస్తూ మనం జ్ఞానాన్ని గ్రహిస్తూనే ఉండాలి. ఎప్పుడైనా జ్ఞానం అనేది కాదు అవుతుంది, ఎప్పుడైతే పరమాత్మ దర్శనం కలుగుతుందో అప్పుడు ఈ ఆత్మ అనుకుంటుంది ఇంకా నేను పొందవలసింది లేదు, చేయవలసింది లేదు అని చూపిస్తుంది. అప్పటి వరకు జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉండాలి. అది కొంతమందికి సంస్కారాలు బాగుంటే చదవగానే వాళ్ళ లోపల వివేకం. చదవడం అనేది తల మీద మోయడానికి కాదు, జ్ఞానాన్ని చదవడం అనేది మన లోపల మంచి మీద ఇష్టం కలగడం కోసం, చెడు మీద ద్వేషం కలగడం కోసం ఎప్పుడు చదువుతూనే ఉండాలి. మన లోపల ఇచ్చా ద్వేషం అనేది పవిత్రం అయ్యే వరకు చదువుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. అయితే ఇక్కడ మనము చదవడానికి కావలసిన కనీస అర్హత ఆరోగ్యం. ఆరోగ్యం లేకుండా మనము అధ్యయనం చేయలేము. ఆరోగ్యము అనేది ఉన్నప్పుడు మనసు సాత్వికంగా ఉంటుంది. సాత్వికంగా ఉన్న మనసు మాత్రమే చదవడానికి అనుకూలంగా ఉంటుంది, లేకుంటే చదవడం సాధ్యం కాదు. మళ్ళీ చదివింది జ్ఞానము, జ్ఞాపకము. జ్ఞాపకంలో ఉండాలి, దాన్ని తర్వాత అమలు చేయగలగాలి. జ్ఞానము, జ్ఞాపకము, నిగ్రహము. అంటే జ్ఞానాన్ని ఎట్లా గ్రహిస్తుండాలంటే, నిగ్రహం అంటే చెడు వైపు వెళ్లకుండా మంచి వైపు ఉండే విధంగా అక్కడి వరకు మనం చదువుతూనే ఉండాలి. అంటే నిగ్రహం కోల్పోవడం అంటే ఏంటి? మన మనసు చెడును కోరుకుంటుంది, మంచిని ద్వేషిస్తుంది అంటే నిగ్రహం లేనట్టు. మన మనస్సు మంచిని కోరుకుంటుంది, చెడును ద్వేషిస్తుంది అంటే నిగ్రహం వచ్చినట్టు. అంటే మనసుని ఎటు నుంచి ఎటు పెట్టాలి? చెడు నుంచి తీసి మంచి వైపు పెట్టగలగాలి. ఆ చెడు నుంచి తీసి మంచి వైపు పెట్టగలగడాన్ని నిగ్రహం అంటారు. ఆ నిగ్రహం రావాలంటే జ్ఞానము జ్ఞాపకంలో ఉండాలి. జ్ఞాపకంలో ఉన్నప్పుడే నిగ్రహం కోసం ప్రయత్నం చేయొచ్చు. అలా మనము నిరంతరము సాధన ఇస్తుండాలి. సాధన లోపల ధ్యానం అనేది చాలా ముఖ్యమైనది. మనం ఏవైతే విషయాలు వింటున్నామో ఆ విషయాలను మనం ఉపయోగించుకోవాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారా మనం పొందిన జ్ఞానము విజ్ఞానం అవుతుంది. జ్ఞానము, ధ్యానము, విజ్ఞానము. విజ్ఞానము ఎప్పుడవుతుందో ఆ విజ్ఞానం అయిందంటే మనకు ఉపయోగంలోకి వచ్చినట్టే. ఆ విధంగా ఉపయోగంలోకి వచ్చే వరకు మనం జ్ఞానాన్ని గ్రహిస్తూనే ఉండాలి. అది ఎంతవరకు ఉపయోగంలోకి వచ్చింది? కొంతమందికి ఒక 2-3 సంవత్సరాల సాధన లోపలనే వాళ్ళు పూర్తిగా పవిత్రం అయిపోతారు. వాళ్ళ ఇచ్చా ద్వేషాలు రెండు కూడా శుద్ధి అయిపోతాయి. ఇంకా వాళ్ళు చదవలసిన అవసరం ఏంది? వాళ్ళ నుంచి లోపల నుంచి వస్తూనే ఉంటుంది. ఎవరికైతే పవిత్రమైన మనసు ఉంటుందో ఈశ్వరుడు లోపల నుంచి జ్ఞానాన్ని ఇస్తూనే ఉంటాడు. బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ధ్యానం అంటే మనసును పవిత్రంగా చేయడం. మనసును పవిత్రంగా చేయడం ద్వారా అంతర్గతంగా ఉన్న జ్ఞానం బయటకు వస్తూ ఉంటుంది. ధ్యానం లోపల అంతర్గతంగా ఉన్న జ్ఞానం బయటకు వస్తుంది. యస్మిన్ రుచ సామ యజుంసి యస్మిన్ ప్రతిష్ఠితారతనాభావి వారాహ యస్మిన్ చిత్తగం సర్వమోతం ప్రజానాం తన్మే మన శివ సంకల్పం వస్తు. ఇది వేదమంత్రం. ఇదేం చెప్తుందంటే మన మనసు లోపల ఋక్, యజ్, సామ, అథర్వ వేదాల జ్ఞానం ఉంది. మరి ఉన్నప్పుడు మనం చదవవలసిన అవసరం ఏంటిది? అంటే ఉన్నది ఆ జ్ఞానం చాలా గొప్పది. అష్టచక్ర నవద్వార దేవానాం పురయజ్య తస్యాం హిరణ్మయ కోశాః స్వర్గ జ్యోతిషావృత. స్వర్గము, ఐశ్వర్యము, జ్ఞానము అన్ని కూడా మన లోపలనే ఉన్నాయి. మరి బయటి జ్ఞానం ఎందుకంటే మన సంస్కారాలు ఎక్కువ, అంటే చెడు సంస్కారాలు ఉన్నప్పుడు మనం బయట నుంచి ఎక్కువ జ్ఞానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి సంస్కారాలు అయితే పవిత్రంగా ఉంటాయో వాళ్ళు తక్కువ జ్ఞానాన్ని తీసుకొని ఎక్కువ పవిత్రం కాగలరు, ఎక్కువ జ్ఞానాన్ని పొందగలరు. అంటే మన సంస్కారాలు లోపల ఎన్ని చెడ్డ ఉన్నాయో మనకు తెలియవు. అందుకే బయట నుంచి జ్ఞానం, చెడు సంస్కారాలను నిరోధించే శక్తి జ్ఞానానికే ఉంది. అంటే మనం జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే లోపల చెడు సంస్కారాల యొక్క
పరిమాణం ఎంతో మనకు తెలియదు. అంటే ఆ పరిమాణం ఎక్కువ ఉంటే, చెడు సంస్కారాల పరిమాణం ఎక్కువ ఉంటే మనం బయట నుంచి ఎక్కువ జ్ఞానాన్ని తీసుకోవాలి. కానీ చెడు సంస్కారాల పరిమాణం తక్కువ ఉందనుకోండి, కొద్ది జ్ఞానంతోనే మనకు వివేక ప్రాప్తి కలుగుతుంటుంది. కనుక జ్ఞానాన్ని మనం ఎప్పుడు సాధిస్తూనే ఉండాలి. ఒకరోజు నీకే తెలిసిపోతుంది. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మ దర్శనం కలుగుతుందో ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కానీ మనకెంత వరకు తెలుస్తుంది అనేది తెలియదు కనుక మనం ప్రయత్నము చేస్తూనే ఉండాలి. లోపల సంస్కారాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కొంతమందికి మంచి సంస్కారాలు ఉంటాయి. అంటే కొద్ది జ్ఞానంతోనే వాళ్ళు మారిపోతారు. సంస్కారాలను బట్టి ఇది చెడు అంటే చెడును వదిలేస్తారు. మంచి సంస్కారాలు ఉంటే ఇది మంచి అంటే మంచిని పాటిస్తారు. కానీ సంస్కారాలు అంటే చెడు సంస్కారాలు లోపల బలంగా ఉన్నప్పుడు వాటి లాభాల గురించి చెప్పవలసి వస్తుంది. అంటే మంచి చేస్తే బాబు ఈ లాభాలు వస్తాయి, చెడు చేస్తే ఈ నష్టాలు వస్తాయి అని పదే పదే చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే లోపల చెడు సంస్కారాలు మనను మంచి వైపు వెళ్ళనివ్వవు. అప్పుడు బయట నుంచి ఈ ఫోర్స్ ఇవ్వాలి. లాభాల గురించి చెబుతుండాలి. మంచి వల్ల లాభం, చెడ్డ వల్ల నష్టం, చెడు పనుల వల్ల నష్టం జరుగుతుందని అలా చెబుతూ 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 పోతూ ఉంటే వాళ్లకు ఆ పనులు చేసినప్పుడు ఏదైతే అనుభూతి కలుగుతుందో, అంటే మంచి పనులు చేయడం ద్వారా సుఖం లభించింది, చెడు పనులు వదలడం ద్వారా కష్టం పోయింది అనుకోండి, వాళ్ళకు ఎప్పుడైతే స్వయంగా ఆ అనుభూతి వస్తుందో ఇక వాటి మీద మంచి మీద ఇష్టము, చెడు మీద ద్వేషం అనేది సహజంగా కలుగుతుంది. అప్పుడే మనం బాగుపడ్డట్టు. మనిషి బాగుపడడం అంటే మీద ద్వేషం ఉండడము, మంచి మీద ఇష్టం ఉండడము. ఎప్పుడైతే అంటే అన్ని మంచి పనుల మీద ఇష్టము, అన్ని చెడ్డ పనుల మీద ద్వేషం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు మనం సంపూర్ణంగా బాగుపడ్డట్టు. ఆ స్థితి మనకు రావాలి. ఇందులో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. అడగడం అనేది ప్రశ్నలను తయారు చేసుకోండి. అంటే రెడీమేడ్ లేవు కదా అడగడం అనుకోకండి. అడగడం ఎందుకు అనుకోకండి. ప్రశ్నను ఉత్పత్తి చేసుకోండి. నేను ప్రశ్న అడగండి అంటే ఏం అడగాలని మీరు ఆలోచించండి. ఏదో ఒకటి అడగండి. ప్రశ్నలు వేస్తే మనకు జ్ఞానం అనేది లభిస్తుంది. ప్రశ్న లేని చోట జ్ఞానం లభించదు. మనను మనం ప్రశ్నించుకోవడమే జ్ఞానం. ఇప్పుడు అడగండి. ఇప్పుడు స్వాధ్యాయం అంటే అందాజు ఎన్ని అవర్స్ మనము స్వాధ్యాయం చేస్తే బెటర్? అంటే మన యొక్క ఆశ్రమం ఏంటి, మన యొక్క వర్ణమే ఆశ్రమంలో ఉన్నామా, గృహస్థాశ్రమంలో ఉన్నామా, వానప్రస్థాశ్రమంలో ఉన్నామా, సన్యాసాశ్రమంలో ఉన్నామా, మన వయస్సును బట్టి ఏంటండి. ఓకే, గృహస్థాశ్రమంలో అత్యంత సుఖ ప్రాప్తికి కొరకు అత్యంత దుఃఖ నివృత్తి కోసము, అత్యంత సుఖ ప్రాప్తి కోసం ఎన్ని గంటలు స్వాధ్యాయం చేయాలి? అవును. అయితే స్వాధ్యాయము అంటే ఒక అంచనా, ఒక స్థూలమైన అంచనా ప్రకారం కనీసం 3 hours చేయాలండి. రోజు సమయాన్ని తీసుకోవాలి. ఒక 3 గంటలైనా స్వాధ్యాయం చేయడం కోసము సమయం తీసుకోవాలి. సమయం దొరికితే ఇప్పుడు 3 గంటలు తప్పకుండా చదవాలా? ఓకే, ఏమండి. ఇప్పుడు బుక్స్, యూట్యూబ్ వీడియోస్, బుక్స్, ఇలాగా జూమ్ మీటింగ్ ఇవన్నీ చేస్తే సరిపోతుంది? తప్పకుండా. అది కూడా స్వాధ్యాయనమే కదా. ఇప్పుడు జ్ఞానం లభించడానికి చేసే ప్రయత్నాన్ని స్వాధ్యాయనం అంటారు. అది వీడియోల ద్వారా వస్తుందా, యూట్యూబ్ ద్వారా వస్తుందా, సత్సంగాల ద్వారా వస్తుందా, ఎట్లా వచ్చినా కానీ అది సత్సంగకి, అది స్వాధ్యాయం కిందకి వస్తుంది. అంటే అధ్యయనం జరగాలి. అంటే మనకు కొత్త జ్ఞానం తెలియాలి, ఇంతకుముందు తెలియని విషయం తెలియాలి, తెలిసిన విషయాలు ఇంకా క్లారిటీగా తెలియడం కానీ, ఆ తెలిసిన విషయం మీద మనకు ఇష్టం కలిగే విధంగా కూడా వినొచ్చు. విన్నదే వినొచ్చు. అంటే ఎప్పటి వరకు వినాలి? మనకు దాని మీద ఇష్టం కలిగే వరకు వింటూనే ఉండాలి. అది ఏ
దేని ద్వారా జరిగినా దాన్ని స్వాధ్యాయం అంటారు. కనుక అట్లా ఒక 3 గంటలు మాత్రము ధ్యానాన్ని కోసం ప్రయత్నం చేస్తుండాలి. 3 గంటలులో మనము స్వాధ్యానం కరెక్ట్ చేస్తూ ఒక 1 అవర్ అయినా కానీ ధ్యానం కోసం సమయం ఇస్తే, ఒక 4 అవర్స్ మనం టైం ఇస్తే తప్పకుండా మన 4 గంటలు మనం దానికి సమయం ఇచ్చినప్పుడు మనం మిగతా 20 గంటల మన దినం అనేది సత్కర్మల యందు గడవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కనుక 4 గంటలు ధ్యానానికి 1 గంట, ఒక 3 గంటల స్వాధ్యానానికి ఇవ్వండి. ఈ 4 గంటలతో పాటు కనీసం 1 గంట మన ఆరోగ్యం కోసం వ్యాయామం చేయడము అట్లాంటివి కూడా చేయాలి. ఎందుకంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత తక్కువ టైంలో ఎక్కువ గ్రహిస్తాం జ్ఞానాన్ని. ఎంత అనారోగ్యంగా ఉంటే లోపల అంత తామసిక రాజసికాలు ఎక్కువ ఉంటాయి కనుక జ్ఞానాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది, తక్కువ మనకు లాభం జరుగుతుంటుంది. కనుక ఆరోగ్యంగా ఉండి చదవగలిగితే ఎక్కువ చదవగలం తక్కువ టైంలో. అలా ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంకండి మంచిది. హలో ఇంకా? గురుజీ, నమస్తే గురుజీ. తపస్సు అంటే గురుజీ? తపస్సు అంటే ధర్మం కోసము కష్టపడడం. అంటే ధర్మం అనేది చేయడం లోపల మనకు కొంత కష్టం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. అయినా కానీ ఆ ఇబ్బందిని, ఆ కష్టాన్ని కాదని ధర్మాన్ని, ధర్మ మార్గంలో నడవడాన్ని తపస్సు అంటారు. ఒకటి. రెండో తపస్సు అంటే ద్వంద్వాలను సహించడం. అంటే ద్వంద్వాలను సహించడం అంటే ద్వంద్వము అంటే ప్రతిది కూడా ద్వంద్వ రూపంలో లభిస్తుంది. మనకు మానము, అవమానం ఉంటుంది. అంటే మనకు విలువ లభిస్తుంది, మన విలువ కూడా తీసే పరిస్థితులు కూడా ఉంటాయి. దాన్ని మానము, అవమానం అంటారు. తర్వాత లాభము, నష్టము. కొన్ని పనులలో లాభం వస్తుంది, కొన్ని పనులలో నష్టము జరుగుతుంది. అదేవిధంగా మనకు సుఖము, దుఃఖము. కొన్ని పనులు సుఖాన్ని ఇస్తాయి, కొన్ని పనులు దుఃఖాన్ని ఇస్తాయి. అంటే మనకి సుఖము, దుఃఖము, లాభము, నష్టము, మానము, అవమానము, అదేవిధంగా ఉష్ణము, శీతలము అన్ని కూడా ద్వంద్వ స్థితులు లభిస్తుంటాయి. అంటే మనకు సుఖం లభించినంత మాత్రాన ఎగరడం కానీ, దుఃఖం లభిస్తే కృంగిపోవడం కానీ, పొంగిపోవడము, కృంగిపోవడం అనేది చేయకుండా బ్యాలెన్స్గా ఉండడం కూడా తపస్సే. రెండవ పాయింట్ అది. మూడో పాయింట్ ఏంటంటే మనము మన పాపాలను నశింపజేసుకోవడం కోసము మనము స్వయంగా శిక్షించుకోవడం అంటే నిరాడంబరంగా ఉండడం. అంటే ఆడంబరాలకు పోకుండా, సౌఖ్యంగా ఉండకుండా కష్టపడడం. అంటే న్యాయజితము, కష్టార్జితమే తినడం, కష్టపడి బ్రతకడం. అంటే మరీ సౌఖ్యంగా జీవించడాన్ని కొంచెం వదులుకోవడం. ఆకలిని కొంత ఓర్చుకోవడం, నిద్రను కాస్త ఓర్చుకోవడం, తినడానికంటే కొంచెం తక్కువ తినడం, పడుకోవడానికంటే కొంచెం తక్కువ పడుకోవడం, మామూలుగా మెత్తగా పడుకోవడం కంటే కొంచెము కఠోరమైన నేలపైన కానీ, లేకుంటే ఈ మంచాల పైన కానీ, అంటే బాగా సౌఖ్యంగా కాకుండా, కంఫర్ట్గా కాకుండా కొంత కష్టపడడం అన్నట్టు. దాన్ని తపస్సు అంటారు. అది కూడా ఈ 3 పాయింట్లు ఉంటాయి. ద్వంద్వాలను సహించడము, తర్వాత ధర్మం కోసం కష్టపడము, ఆ తర్వాత పాపాలు నశించే విధంగా కష్టంగా, నిరాడంబరంగా జీవించడం. దీన్ని తపస్సు అంటారు. ధన్యవాదాలు గురుజీ. మంచిదమ్మా. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉంటే సుఖాలు 3 రకాల ఉన్న సుఖాలను విభజిస్తే 3 రకాలు. అంటే సుఖము మొదటిది ఏంటంటే జాతి సుఖం అంటారు. జాతి సుఖము అంటే మానవ శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి, అవి తీరితే దాన్ని జాతి సుఖం అంటారు. దీన్ని దివ్య సుఖం అని కూడా అనొచ్చు. ఇది అవసరము కూడా. ఈ సుఖము అవసరమైన సుఖం. అంటే మన శరీరానికి, మానవ శరీరానికి ఇచ్చిన అవసరాలను తీర్చడం. అంటే మనము తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఆరోగ్యంగా
మన అవసరాలు తీరేంత డబ్బు ఇది మనుషులందరికీ అవసరం. కానీ ఇప్పుడు కూడా అన్ని జాతులకు సేమ్ ఉండదు. ఇప్పుడు మానవుడికి ఏవైతే అవసరమో అది ఆవుకు అవసరం ఉండవు, గుర్రానికి అవసరం ఉండవు, కుక్కకు అవసరం ఉండదు, పిల్లికి అవసరం. ఏ జాతి సుఖాలు ఆ జాతికే. అంటే అది శరీరంతో, అంటే జాతి నిర్మాణంతో ఏర్పడ్డ అవసరం అది. ఆ సుఖం అయితే మొదలు ఉండాలి ప్రతి మనిషికి. జాతి సుఖం అనేది ఉండాలంటే మినిమం మన యొక్క అవసరాలు తీరాలి. తర్వాత రెండవ సుఖం కామ్య సుఖం. కామ్య సుఖం అంటే మనకు కొన్ని కోరికలు ఉంటాయి ప్రతి మనిషికి. ఆ కోరికలు తీరితే లభించే సుఖాన్ని కామ్య సుఖం అంటారు. అంటే కోరికలు లేకుండా ఎవరు ఉండరు. ఏవో కోరికలు ఉంటాయి, చిన్నయో పెద్దవో, డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయి. వాటి కోసము ప్రయత్నం చేస్తారు. అవి లభిస్తే సంతోషపడతారు, లభించకుంటే దుఃఖిస్తారు. ఇది కామ్య సుఖం. ఆ తర్వాత వచ్చేది ఆత్మసుఖం. జాతి సుఖం, వ్యక్తి సుఖం, ఆత్మసుఖం అని చెప్పొచ్చు. జాతి సుఖం అంటే మన శరీరానికి కావాల్సిన అవసరాలు. ఇక కామ్య సుఖం అంటే మన కోరికలు తీర్చుకోవడం. తర్వాత ఆత్మసుఖం అంటే ఆత్మ ఎప్పుడు కూడా నువ్వు ఎన్ని దానికి సమకూరుస్తున్నా ఇంకా దేనికోసం పరిగెడుతుంటది. దేనికోసం పరిగెడుతుంది? ఆత్మ పరమాత్మ కోసమే పరిగెడుతుంటది. దాన్ని ఆత్మసుఖం అంటారు. ఈ జాతి సుఖము జాతి జాతికి ఏ ఆత్మ అయినా కానీ జ్ఞానాన్ని పొందితే ఆత్మసుఖం కోసమే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆత్మసుఖం లభించాలన్నా మనకు కామ్య సుఖము, దివ్య సుఖం కూడా అవసరమే. అంటే జాతి సుఖము, వ్యక్తి సుఖం కూడా అవసరమే. అంటే వీటి వల్ల మనకు ఆత్మసుఖాన్ని పొందే యోగ్యత వస్తూ ఉంటుంది. చూడండి, మనకు కనీస అవసరాలు తీరట్లేదు, ఆహారం లభించట్లేదు, ఆరోగ్యంగా లేము, మనం సాధన చేయలేము. ఉన్నంత మాత్రాన మనము డైరెక్ట్ ఆత్మను పొందలేము. కామ్యసుఖం అంటే కొన్ని లక్ష్యాలు పెట్టుకొని వాటిని సాధిస్తుంటే ఈ సాధించిన ఎక్స్పీరియన్స్ అనేది మనకు ఆత్మసుఖాన్ని పొందడానికి మనకు సామర్థ్యాన్ని ఇస్తూ ఉంటుంది. కనుక శాస్త్రాలు ఎప్పుడు కూడా భోగము అపవర్గం రెండు అన్నాయి. భోగము లోపల దివ్య సుఖము లేదా జాతి సుఖము, తర్వాత కామ్య సుఖము లేదా వ్యక్తి సుఖము. ఈ రెండుని కలిపి భోగము అంటారు. తర్వాత ఆత్మసుఖాన్ని అపవర్గం అంటారు. అంటే అపవర్గం లభించాలంటే మనము ఈ భోగము అనే సుఖము లోపల అర్హతను కలిగి ఉండాలి. మనము అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్టు ఉండకూడదు, వదిలేసేయాలి. ఒక నక్క ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నం చేస్తుంటుంది, అది అందుకోదు. అది తిరిగి వెళ్ళిపోతుంటుంది. అది అనుకుంటుంది అవి పుల్లటి కదా, నాకు ఎందుకులే అని. అంటే అట్లా తృప్తి పడుతుంది. అలా కాదు, మనము ఈ కామ్య సుఖాన్ని, ఈ దివ్య సుఖాన్ని పొంది వాటిని కాదనుకొని ఆత్మసుఖాన్ని, అంటే ఇవి ఒక స్టేజ్ వరకే అవసరం. ఎట్లయితే మనము ఒక సెటిలైట్ను రోదసిలో పంపిస్తామో దానికి రాకెట్ అవసరం. రాకెట్ రోదసి కక్షలోకి వెళ్ళే వరకే అవసరం ఉంటుంది. ఆ తర్వాత రాకెట్ వేరైపోతుంది. అదేవిధంగా ఈ దివ్య సుఖము కానీ, దివ్య సుఖం అంటే గుర్తుపెట్టుకోండి జాతి సుఖము, తర్వాత కామ్య సుఖం అంటే గుర్తుపెట్టుకోండి వ్యక్తి సుఖం. అంటే ఈ కామ్య సుఖాలు అందరికి సేమ్ ఉండవు, కానీ దివ్య సుఖం జాతి సుఖం అందరికి సేమ్ ఉంటాయి. మనుషులందరికీ సేమ్ అవసరాలు ఉంటాయి. అంటే మీకు కూడా ఇల్లు ఇష్టమే, నాకు కూడా ఇల్లు ఇష్టమే, ప్రతి మానవుడికి కూడా ఇల్లు ఇష్టమే, ప్రతి మానవుడికి ఆరోగ్యం ఇష్టమే, ప్రతి మానవుడికి ఆహారం ఇష్టమే, ప్రతి మానవుడికి సౌకర్యాలు అవసరమే, ప్రతి మానవుడికి సేమ్ టు సేమ్ ఉండేటిది ఈ జాతి సుఖం. అంటే మానవులందరికీ ఒకే రకమైన అవసరాలు కొన్ని ఉంటాయి చూడండి, దాన్ని జాతి సుఖం అంటారు. అది అవసరం. అది ఉంటేనే కామ్య సుఖాన్ని, కామ్య సుఖం తర్వాత మోక్ష సుఖాన్ని పొందొచ్చు. ఈ కామ్య సుఖము, దివ్య సుఖము ఇవి రెండు భోగం అంటారు. ఈ భోగం మీదనే అపవర్గం ఆధారపడింది, ఆత్మసుఖం. కనుక ఆత్మను పొందాలనుకుంటే మనం మొదలు శరీరాన్ని భావించుకోవాలి.
అంటే శరీరానికి కావాల్సిన అవసరాలను మనం తీర్చుతూ మనం కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆ లక్ష్యాలు ఎలా ఉండాలంటే, అంటే కొన్ని కోరికలు ఎలా ఉండాలంటే, అది మోక్షాన్ని ప్రాప్తింపజేసే విధంగా ఉండాలి. ఆ కోరికలు అనేటివి మోక్షానికి దూరం అయ్యే కోరికలు పెట్టుకోకూడదు. కోరికలు కోరుకోవచ్చు, కానీ అవి మోక్షానికి అవరోధం కలిగించకూడదు. మోక్షానికి సహకరించే విధంగా ఉండాలి మన కోరికలు. అలాంటి కోరికలను మనము సాధిస్తుంటే మన లోపల విశ్వాసం వస్తుంది. అంతేకాకుండా ఆత్మకు దగ్గర అవుతుంటాం మనం. అలా మనము ప్రయత్నం చేయాలండి. ఈ సుఖాలన్నీ కూడా ఇస్తాడు. ఏదైనా కానీ ఇప్పుడు మనకు జాతి లభించింది, మానవ శరీరం లభించిందంటే మనం పుణ్యకర్మలు చేసుకుంటే ఈ శరీరం వచ్చింది. తర్వాత మనము కోరుకున్నవి లభించడం కూడా ఈశ్వరుని ద్వారానే సాధ్యమవుతుంది. కోరుకోవడానికి కావలసిన అంటే మంచి కోరికలు, మంచి బుద్ధి ఇవ్వడము, దానికి మనము సాధించడానికి కావాల్సిన సామర్థ్యం ఇవ్వడము, ఇవన్నీ కూడా ఈశ్వరుని ద్వారానే సాధ్యం అవుతాయి. అంటే మనకు ప్రతి చోట కూడా అంటే జాతి సుఖాన్ని పొందాలన్నా, కామ్య సుఖాన్ని పొందాలన్నా, తర్వాత మోక్ష సుఖాన్ని పొందాలన్నా మనకు పుణ్యమే అనేది ముఖ్యమని తోస్తుంది. అదే కరెక్ట్. అంటే పుణ్యము లేకుండా మనము కనీస అవసరాలు తీర్చుకోలేము, పుణ్యము లేకుండా మన కోరికలు తీర్చుకోలేము, పుణ్యము లేకుండా ఈశ్వరుని చేరుకోలేము. కనుక ఆ పుణ్యం ఏంటో తెలుసుకోవాలి. వేదాలు ఘోషించేది, శాస్త్రాలు ఘోషించేది ఇది పుణ్యం, ఇది పుణ్యం, ఇది పాపం, ఇది పాపం అని చెప్పడమే అందులో. కనుక మనకు ఈ పాపం ఏంటో పుణ్యం ఏంటో తెలవడమే ముఖ్యం. మనుషులు అనుకుంటారు నేను పాపము చేయకూడదు, పుణ్యం చేయాలని. కానీ అనుకుంటే ఏం లాభము? ఏది పాపం ఏదో పుణ్యమో తెలియదు కదా. దానివల్ల ఏమవుతుందంటే పుణ్యం అనుకొని పాపాన్ని చేస్తాము, పాపం అనుకొని పుణ్యాన్ని వదులుతాం. అలా కూడా జరగచ్చు. కనుక చీకటి లోపల పట్టుకోవలసిన దాన్ని పట్టుకోకుండా, పట్టుకోకూడదు దాన్ని కూడా చీకటి కనుక మనకు తెలియలేదు. పట్టుకోవలసిందని పట్టుకోకూడదు దాన్ని పట్టుకున్నాము, ఇది వదలవలసిందని పట్టుకోవలసిందని వదిలేము. చీకటి ఉంది కనుక, అజ్ఞానం ఉన్నప్పుడు కూడా అదే జరుగుతుంది. కనుక జ్ఞానాన్ని పొంది దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవాలి, దేన్ని వదలాలో దాన్ని వదలాలి. ఏమైనా ప్రశ్నలు? అందరికీ అర్థమవుతుందా? అర్థమై ప్రశ్నలు అడగట్లేదా? అట్లా కాదు. మీరు చెప్పేది అదే స్వభావ వైరాగ్యం అని కదండి గురుజీ. ఒకవేళ మనకు ఉన్నా కానీ వీటిని వదులుకోవాలి, దాన్ని మనస్ఫూర్తిగా త్యాగం చేస్తేనే అప్పుడే మనకు రియల్ అవుతుంది అనేసి, మోక్ష సుఖం అనేది దగ్గర అవుతుంది అనేసి. అంతే. అంటే మన స్వభావాన్ని మంచిని ఇష్టపడే విధంగా, మన స్వభావాన్ని చెడును ద్వేషించే విధంగా తయారు చేసుకోవాలి. అంటే అది సహజంగా ఉండాలి మన లోపల. అంటే మంచి అనేది బలవంతంగా చేయడం కాదు, చెడును బలవంతంగా వదిలిపెట్టడం కాదు, ఇష్టపూర్వకంగానే చేయాలి. ఇష్టపూర్వకంగా మనం మంచిని పట్టుకోవాలి, అదే మన పూర్తి జ్ఞానయుక్తంగానే చెడును వదిలేసేయాలి. బలవంతంగా చేయడం కాదు, మన మనసుకు నచ్చి చేయడం. ఎప్పుడైతే నచ్చి చేస్తామో ఆ పని పూర్తిగా సత్ఫలాన్ని ఇస్తుంది. బలవంతంగా కాదు. బలవంతంగా చేస్తున్నామంటే ఇంకా మనం పూర్తిగా మారలేదని అర్థం. మనం పూర్తిగా మారినామంటే నాకు అదే ఇష్టం అనిపిస్తుంది, మంచి అనిపిస్తుంది, సత్యం మాట్లాడడం ఇష్టం అనిపిస్తుంది, దయ కలిగి ఉండడమే ఇష్టం అనిపిస్తుంది, అస్థేయము ఒకరికి అన్యాయం చేయకపోవడమే, అపరిగ్రహం అధికంగా సంపాదించిపోయింది అంతే నాకు ఇష్టం కాదు. నాకు అసలు ఇష్టం అది నాకు ఇష్టం లేదు. మనము పదే పదే చేస్తాం అవుతుంది. కనుక మంచి బలవంతంగా చేయాలి, కానీ బలవంతంగా చేస్తూ చేస్తూ ఇష్టపూర్వకంగా చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఇష్టపూర్వకంగా మంచిని చేస్తామో అప్పుడు మోక్ష సుఖానికి దగ్గర అవుతాం.
ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే ఇంకా అడగండి. శ్రవణ్ జీ, జీ చెప్పండి. మీరు కూడా ఒక ప్రశ్నతో రెడీ ఉండండి. ఎందుకంటే జీ, జనరల్ జీ, గా సొసైటీ లోపల ఎట్లాంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి, వాటికి జీ, ఆన్సర్ దొరకకపోవడం వల్ల సమాజము ఏ మార్గంలో వెళ్తుంది, అట్లాంటి జీ. కొంచెం కనువిప్పు కలిగించే ప్రశ్నలు అడగండి. దానివల్ల అందరికీ లాభం తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా. మనుషులు ధర్మాన్ని ఎందుకు పాటించట్లేదు, జీ, అధర్మాన్ని ఎందుకు వదలట్లేదు? ఇంకా జీ. సత్సంగంలో మీరు అడిగారు, ఎందుకంటే సొసైటీ అవును. లోపల మంచి చేసే వాళ్ళకి సుఖం లభించట్లేదు కనుక చెడుని చేయడానికి ఇష్టపడుతున్నారని. జీ, అవును. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు మనం మంచి చేస్తుంటే మంచి యొక్క ఫలితాన్ని మనం పొందినప్పుడు మనకి లోపల నుంచి స్వాభావికంగా సహజంగా ఇంకెక్కువ మంచి చెయ్యాలి అని తపన ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు సమాజం అనేది విరుద్ధంగా ఉండడం వల్ల మంచి వ్యక్తులకు కూడా ఏదో ఒక టైంలో ఏమనిపిస్తుంది అంటే నేను మంచిగా ఉండడం వల్ల నాకేమొచ్చింది, సమాజం అంతా ఈ రకంగా తయారైపోయినప్పుడు నేను ఒక్కనే ఎందుకు ఇట్లా ఉండాలనే భావనలోకి వెళ్ళిపోతున్నారు మంచి వ్యక్తులు కూడా. సో ఎందుకంటే మీరు అన్నట్టు ఆలంబనలు అంటే సమాజం మన అన్ని చెడు ఆలంబనల మధ్యలో మనం ఉండడం వల్ల ఎంత మంచివాడైనా చెడుకి అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి నిరంతరము స్వాధ్యాయము, సత్సంగము, సత్యాన్ని విడవకుండా ఉండడం వల్ల మనం ఆలంబన నుంచి దూరం అయితే వెళ్ళలేము. ఎందుకంటే ఇదే సమాజంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి దాంట్లో ఉండి కూడా మనల్ని తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలంటే మనల్ని కాపాడేది సత్సంగం, స్వాధ్యాయము, ఇవన్నీ కూడా మనం నిరంతరం చేయాలి సాధన. మనము ధర్మం చేయడానికైనా అధర్మం చేయడానికైనా వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటంటే, ఒకటి సంస్కారాలు. అంటే మనం పూర్వజన్మ సంస్కారాల లోపల అవును. ఇష్టాలు, అయిష్టాలని రెండు ఉంటాయి. అంటే పూర్వజన్మ సంస్కారాల లోపల ఏవైతే ఇష్టమో ఆ ఇష్టాన్ని చేయడము సహజంగా చేస్తుంటాము, ఆ ఇష్టమైన పనులను. జీ, కానీ ఆ ఇష్టమైన పనుల లోపల మంచి పనులు కూడా కొన్ని ఉంటాయి, చెడు పనులు కూడా ఉంటాయి. జీ, అదేవిధంగా మనకు సహజంగా అంటే పూర్వజన్మ సంస్కారాల ద్వారా కొన్నిటి ద్వేషించే స్వభావం ఉంటుంది. ద్వేషించే స్వభావంలో చెడు కూడా ఉంటుంది, కానీ మంచి కూడా ఉండొచ్చు. మనం సంపూర్ణంగా జ్ఞానం లేకుండా సంస్కారాల ఆధారంగా పూర్తిగా మంచి చేయలేము, పూర్తిగా చెడు దాని ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత వచ్చేది ఆలంబనలు. ఆలంబనలు అంటే పరిసరాలు. ఈ పరిసరాల లోపల అంటే మనకు ఇక్కడున్న పరిసరాలను మనం పోల్చుకుంటే చెడును ప్రేరేపించే పరిసరాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మన సంస్కారాలు కూడా చెడుగా ఉండి బయట ఆలంబనలు కూడా చెడుగా ఉన్నప్పుడు మనం తప్పకుండా చెడు మార్గంలోనే వెళ్తాం. ఆ చెడు మార్గంలోనే వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ఈ ఆలంబనలను నుంచి, మన సంస్కారాలను నుంచి ఏదైనా ఉపాయం ఉందా అంటే అదొకటే జ్ఞానం. జ్ఞానాన్ని పొందితే మాత్రమే ఈ ఆలంబనలను కూడా కాదని లోపలున్న సంస్కారాలకు కూడా వ్యతిరేకంగా మనము మన యొక్క వ్యవహారాన్ని కొనసాగించవచ్చు. కనుక జ్ఞానం ముఖ్యం. ఇప్పుడు సంస్కారాలు ఆల్రెడీ వచ్చినాయి, సమాజం లోపల అలాంటి ఆలంబనలే ఉన్నాయి, కానీ మనం బాగుపడాలి. మనకి ఎందుకంటే లిమిట్ టైం ఉంటుంది. ఈ టైంలోనే మనం సాధించాలనుకున్నది. సాధించాలంటే ఆలంబనల మీదనో మన సంస్కారాల మీదనో అలిగి ఊరుకుంటే సరిపోదు కదా. మనం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయాలంటే దానికి జ్ఞానం కావాలి. జ్ఞానం ఒకటే మన సంస్కారాలను నిరోధించడానికైనా ఆలంబనలను ఎదుర్కోవడానికైనా మనకు శక్తినిచ్చేది. కనుక జ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకే జ్ఞానాన్ని ముక్తి అన్నారు. జ్ఞానాన్ని ముక్తి. జ్ఞానం వల్లనే ముక్తి లభిస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ సంస్కారాలను, ఆలంబనలను అధిగమించి మనము శ్రేయ మార్గంలో నడవడానికి కావాల్సిన సామర్థ్యం జ్ఞానం ఇస్తుంది. కనుక జ్ఞానం చాలా శక్తివంతమైంది. మనకు ఫిక్స్ గా వచ్చింది, మన ప్రారంభంకి అనుకూలంగానే మన వ్యవహారం ఉంటుంది. అవును. ఈశ్వరుడు న్యాయకారి కనుకనే జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. అతడు మన కర్మకు అనుకూలంగానే ఫలాన్ని ఇస్తాడు, కానీ ఆ ఫలం యొక్క ప్రభావాన్ని మనం ఎదుర్కోవడం కోసం జ్ఞానం కూడా ఇచ్చాడు. పురుషార్థం ద్వారా దాన్ని మీరు తగ్గించుకోండి. జ్ఞానం అంటే కర్మ ఒక ఎత్తు అయితే జ్ఞానం ఒక ఎత్తు. అంటే ఒక రకంగా ఆలోచిస్తే కర్మ కంటే కూడా జ్ఞానం గొప్పది. అంటే కర్మ కంటే కూడా పురుషార్థం గొప్పది.
జీ ఎందుకంటే పురుషార్థము కర్మను ఎదుర్కొనే శక్తి కలదు. అవును. అంటే ఈ ప్రపంచం లోపల మన కర్మను ఎదుర్కొనే శక్తి ఒక జ్ఞానానికి మాత్రమే ఉంది. కనుక ఆ జ్ఞానాన్ని జీ పొంది మనము పురుషార్థం చేస్తూ మన సంస్కారాలను దూరం చేయడం ద్వారా మనకు యోగ్యత వస్తుంది. తర్వాత ఆలంబనలను దూరం చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సమాజ సేవ చేయడం అంటే ఏంటి? ఆలంబనలను అనుకూలంగా మార్చడం. అంటే మంచి ఆలంబనలను తయారు చేయడం, అవును. మంచి వ్యక్తులను, మన చుట్టూ మంచి బ్రాహ్మణ వర్ణము, సమాజం అంతా మంచి మంచిగా క్షత్రియ చేయాలి. వర్ణము, మంచి వైశ్యవర్ణం, చుట్టూ ఉన్న జీ మనుషులందరినీ కూడా మంచి వాళ్ళుగా చేయడం. మనం చేసే పని అది చేయాలి. అంటే రెండే పనులు మనం జీ చేయవలసింది వాస్తవానికి. ఒకటేమో మనలోని అశుద్ధిని తీసివేసుకోవడం, అంటే మన సంస్కారాల్లోని దోషాలను నశింపజేయడము. రెండవది జీ సమాజంలో ఉన్న దోషాలను దూరం చేయడం. ఈ రెండు పనులు చేస్తుండాలి. ఇవి రెండు పనులు కూడా అవసరమే. ఇవి రెండు చేస్తేనే మన మన యొక్క ప్రయాణం అనేది సక్రమంగా కొనసాగుతుంది, లేకుంటే కష్టం అవుతుంది. అవును, వాస్తవం. కనుక మనము రెండు పనులు చేస్తుండాలి. అంటే మనను మనము ఉద్ధరించుకుంటుండాలి, సమాజాన్ని కూడా ఉద్ధరిస్తుండాలి. జీ ఎందుకు సమాజ సేవ చేయాలంటే సమాజము యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కనుక, ఆ ప్రభావం ఉండడం వల్ల మన పురుషార్థం అనేది సన్నగిల్లుతుంది కనుక, సరైన అవును. ఫలాన్ని ఇవ్వదు కనుక మనం సమాజం యొక్క రెండింటి ప్రభావం మీద దృష్టి చాలా పెట్టాలమ్మా. ఉంటుంది. తప్పగా అవును. ఉంటుంది, తప్పగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కనుక మనం జీ దాన్ని అధిగమించాలంటే జ్ఞానాన్ని పెంచుకొని ఆ జ్ఞాన ప్రచారం చేస్తున్నారు. జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా మనకు లాభం జరుగుతుంది, ప్రచారం చేయడం ద్వారా సమాజానికి లాభం జరుగుతుంది. జీ అలా మనం జ్ఞానం ఒకటే గొప్పది. అందుకే మహర్షి దయానందుడు కానీ రుచులు కానీ జ్ఞానానికి ఇచ్చిన సమయం దేనికి ఇవ్వలేదు. జీ వేదము లోపల పరవిద్య అపరవిద్య రెండు ఉన్నాయి. పరవిద్య అంటే అవును. ఈ ఆధ్యాత్మిక విద్య, అపర విద్య అంటే ఈ భౌతిక విద్య. కానీ భౌతిక విద్య కంటే కూడా మన వాళ్ళు పరవిద్యకి ఎక్కువ టైం ఇచ్చారు. కారణం ఏంటంటే దానివల్ల లభించే మేలు వ్యక్తిగతంగా కానీ సామాజికంగా కానీ ఎక్కువ ఉంటుంది. జీ భౌతిక విద్య వల్ల మనకు అమరత్వం రాదు, ప్రశాంతత రాదు, ప్రసన్నత రాదు. ఏ వస్తువు కూడా మన లోపల ప్రశాంతతను తీసుకురాదు. కొంతవరకు పనికొస్తుంది అంతే, అవసరం అంతే అది. జీ కానీ మనం ఎప్పుడైతే వాస్తవం ఆధ్యాత్మిక విద్య అంటే ఏంది? సత్యం యొక్క లోతు అది. ఆధ్యాత్మిక విద్య అంటే సత్యం యొక్క లోతు ఎక్కడ ఉందంటే ఆధ్యాత్మిక విద్యలో దొరుకుతుంది. అంటే ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక విద్య అనే లోతు నుంచే వచ్చింది, ప్రతి భౌతిక విద్య కూడా. కనుక జీ ఆ లోతులో ఉన్న ఆ రూట్ సిస్టమ్, ఆ పునాది వ్యవస్థను మనం చూడాలి. పునాది వ్యవస్థ లేకుండా మనం పైన చేసే నిర్మాణం ఏది కూడా అంత బలంగా ఉండదు. కనుక స్పిరిచువాలిటీ అంటే సెపరేట్ సబ్జెక్ట్ కాదు, ధర్మం అంటే సెపరేట్ సబ్జెక్ట్ కాదు, అది జీవితంలో ఒక భాగం అంతే. అంటే జీ చాలా మంది అనుకుంటారు స్పిరిచువాలిటీ గురించి ఇప్పుడు వద్దు. స్పిరిచువాలిటీ గురించి వద్దు కాదు, స్పిరిచువాలిటీ నుంచే స్టార్ట్ అవుతుంది మన జీవితం అనేది. అవన్నీ తెలిస్తేనే మనిషి మంచి మార్గంలో ఉండగలడు. ఆధ్యాత్మికత తెలియకుండా మనిషికి మోక్షమేమో కానీ ధర్మార్థ కామాలు కూడా సిద్ధించవు. కనుక మనము అన్ని తెలుసుకోవాలి. జీ ఇప్పుడు చాలా మంది అడుగుతారు, ఇప్పుడు అన్ని మతాల్లో మంచి లేదా, అన్ని సాంప్రదాయాల్లో మంచి లేదా? అన్నిట్లో ఉంది అంటే మొత్తం లేదు, కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. కొంత మరి ఉంటే ఏమవుతుంది? ఉంటే ఏమవుతుందంటే కొంత అనేది అంటే శాస్త్రం ప్రకారం ఏంటంటే ఆహారము ని జ్ఞానంతో పోల్చారు, సత్య జ్ఞానాన్ని అమృతంతో పోల్చారు, అసత్య జ్ఞానాన్ని విషంతో పోల్చారు. అంటే ఒక సాంప్రదాయం లోపల అమృతము విషంతో కూడింది. అంటే కొంత అందులో అసత్యం ఉన్న సత్యాన్ని కూడా అది కలుషితం చేస్తుంది. కనుక కానీ మనుషులందరూ ఒకటే మార్గంలో నడవాలి. సంగతత్వం సంవదత్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానాన ఉపాసతే. వేదం ఏం చెప్తుందంటే అందరూ సంగతత్వం కలిసి మాట్లాడాలి,
కలిసి నడవాలి, సంవాదత్వం కలిసి మాట్లాడాలి, సంభవ మనాంశ జానత కలిసి ఆలోచించాలి అని చెప్తుంది. అంటే అందరూ ఒకటే మార్గంలో ఉండాలని చెప్తుంది. కానీ ఒకటే మార్గంలో మరి ఏ మార్గంలో ఉండాలి? ఏదో ఒక మార్గంలో అయితే ఉండాలి. కానీ ఏ మార్గంలో ఉండాలంటే ఈ అసత్యపూరితమైన సత్య సత్య సాంప్రదాయం ఏదైతే ఉందో, అంటే అసత్యంతో కూడిన సత్య సాంప్రదాయం ఏదైతే ఉందో అది అనుకూలమైనది కాదు. ఏదైతే సంపూర్ణమైన సత్య సాంప్రదాయం ఉందో దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకోవాలంటే అది వేద మార్గము, ఋషుల మార్గం అయితేనే అందులో పూర్తి సత్యం ఉంటుంది. ఎందుకంటే సత్యము అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టు చెప్పడం. ఉన్నది ఉన్నట్టు ఎవరు చెప్తారు? ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే దాన్ని చూసి ఉండాలి. చూసుంటేనే ఉన్నది ఉన్నట్టు చెప్తారు. ఇక్కడ ఋషి కానీ ఈశ్వరుడు కానీ సత్యం యొక్క లోతు చూసిన వాళ్ళు కనుక వాళ్ళు చెప్పింది నిజంగా ఉంటుంది. కనుక వాళ్ళు చెప్పిన సాంప్రదాయం అయితే ఏది ఉందో దాన్ని అందరూ అనుసరిస్తే అందరూ ఒక మార్గంలో ఉన్నట్టు ఉంటుంది. అందరికీ కూడా వాళ్ళ జీవితం అనేది సద్వినియోగం అవుతుంది. అందుకోసం మనము మనుషులందరినీ ఒకటే బాటలో నడిపించాలి. కానీ ఏ బాటలో నడిపించాలంటే మంచి బాటలో నడిపించాలి. బాటలు కూడా చాలా ఉన్నాయి. అందులో మంచి బాట అంటే ఏంటంటే పూర్తి సత్యం ఉన్న బాట లోపల నడిపించాలి. మనుషులను ఒకటిగా ఉంటారు, అందరి జీవితాలు కూడా సద్వినియోగం అవుతాయి. మనం అలా ప్రయత్నం చేయాలి. చాలా మంది అంటారు తప్పు లేదు ఉంటే లో కూడా కొంత మంచి కొంత చెడు ఉంది. మనకు కావాల్సింది మొత్తం మంచి కావాలి. కొంత చెడు ఉండేసరికి ఏమవుతుంది? కొంత చెడు మంచిది. అంటే చెడు ప్రభావం ఎలా ఉంటుందంటే విషము 2 చుక్కల మొత్తం విషపూరితం చేస్తుంది. మొత్తం అమృతం అనుకోండి, 2 చుక్కల విషం వేసాం అనుకోండి, మొత్తం విషతుల్యం అయిపోతుంది. కనుక మనకు ఇట్లాంటి చెడు అసలే లేని అమృతాహారం కావాలి. అలాంటి జ్ఞానమున్న సాంప్రదాయాన్ని మనము అనుసరించాలి. అందుకోసము వేదము, ఈ ఋషి సాంప్రదాయాన్ని మనము అనుసరిస్తాం. ఎందుకు అనుసరిస్తామంటే భారతీయులుగా పుట్టినందుకో హిందువులుగా పుట్టినందుకు కాదు, మనిషిగా పుట్టినందుకు మనకు సంపూర్ణ సత్య మార్గం కావాలి. అందుకోసము ఆ సంపూర్ణ సత్య మార్గము వేదాల్లో ఋషి గ్రంథాల్లో ఉంది కనుక వాటిని అనుసరించవలసిన అవసరం కూడా ఉంది. అప్పుడే మనకు ధర్మము, అర్థము, కామ, మోక్షము ఇవి సిద్ధిస్తాయి. లేకుంటే సిద్ధించవు. చీకట్లో ప్రయాణం అనేది ఎప్పుడు కూడా క్షేమం కాదు. కనుక పూర్తి వెలుగులో మనం ప్రయాణం చేయాలి. దానికోసం ప్రయత్నం చేయాలి. అయితే ఇది ఏమైపోయిందంటే సమాజం లోపల అసలు మంచి లేదు, సత్యం లేదు, ఈ ఉన్నదాన్నే పట్టుకోవాలనే అంత మనుషులు మారిపోయారు. ఈ ప్రపంచం లోపల మనుషులకు ఏది బోధించకున్నా పర్వాలేకపోతుండే, కానీ బోధించవలసిన దానికంటే బోధించకూడనిది బోధించడం వల్ల ఇప్పుడు మనుషులను మంచి వైపు తీసుకురావడం క్లిష్టతరం అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పకున్నా పర్వాలేకపోతుండే, కానీ మనుషులను డైవర్ట్ చేశారు, యూటర్న్ చేశారు. కంప్లీట్ పోయే మార్గం నుంచి యూటర్న్ చేయించారు. అసలు పోయే మార్గం లోపల సహకరించకుండా ఏం కాకపోతుండే, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంది, కానీ యూటర్న్ చేశారు. అంటే బాగా బ్యాక్ వచ్చేసారు. మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే చాలా కష్టమైన పని. మనుషులందరూ అధర్మాన్నే మంచిదని, అబద్ధాన్నే మంచిదని, అన్యాయాన్నే మంచిదనే స్థితికి దిగజారిపోయారు. మంచి అనేది లేనే లేదంటారు, మంచి అవసరం లేదంటారు. మంచికి బదులు ఏం చెప్తారు? డబ్బు ఉంటే సరిపోతుందని అంటారు. కానీ డబ్బు అన్ని చోట్ల పనికిరాదు కదా. డబ్బు అవసరం. స్వార్థంగా ఉండమని చెప్తారు. స్వార్థంతో జీవించు, నీ గురించే జీవించు, నీ కుటుంబం గురించే జీవించు అని చెప్తున్నారు ఇప్పుడు కొత్తగా. అంటే ప్రేరణ ఇచ్చేదే సమాజం నుంచి వచ్చే ప్రేరణ. నీ గురించి నువ్వు ఆలోచించు, ఇతరుల గురించి ఆలోచించకని చెప్తారు. కానీ ఎవరైతే చెబుతారో వాళ్ళు వాళ్ళ విషయం లోపల మనల్ని నిస్వార్థంగా ఉండమంటారు. ఇలా చెప్తారు. ఇట్లా చెప్పేవాళ్ళు కూడా చెప్తారు, జనరల్ గా చెప్తారు, స్వార్థంగా ఉండడం మంచిదని ఎందుకు చెప్తారు అంటే వాళ్ళను వాళ్ళు సమర్థించుకోవడం కోసం చెప్తారు. కానీ ఎదుటి వ్యక్తి స్వార్థంగా ఉంటే
వ్యక్తిగతంగా మాత్రం అతనికి నచ్చదు. ఇది కూడా ఉంటుంది. కనుక మనుషులు అంటే మనకు అంటే సమాజము లోపల మాక్సిమం మనుషులు ఎట్లా ఉంటే మనకు ఆ వైపే అంటే మిగతా వాళ్ళు కూడా అంటే జ్ఞానం లేని వాళ్ళు అయితే ఇంకా కష్టం ఆ వైపే వెళ్తారు. ఇంకా అంటే మెజారిటీస్ లా అంటారు అంతే. అంటే మెజారిటీ పీపుల్ దేన్నైతే ఫాలో అవుతున్నారో దాన్నే ఫాలో అవుతా ఉంటారు అంతే. మెజారిటీ పీపుల్ మెజారిటీని చూస్తున్నారు కానీ మెజారిటీస్ లా అనేది కరెక్టే. ఎలా కరెక్ట్ అంటే మెజారిటీ పీపుల్ కోసం చేసేది లా ఫర్ మెజారిటీ పీపుల్. లా ఇస్ ఫర్ మెజారిటీ పీపుల్. అంటే మెజారిటీ పీపుల్ కోసం చేసేది లా అవుతుంది. చాలా మంది కోసం ఉపయోగపడేదాన్ని లా అంటారు కానీ చాలా మంది చేసేది చేయడం లా కాదు. మెజారిటీ పీపుల్ కోసం చేసేది లా కానీ మెజారిటీ పీపుల్ చేసేది లా కాదు. ఎక్కువ మందికి ఉపయోగపడేది లా అవుతుంది, న్యాయం అవుతుంది. ఇంకా మనం ఎక్కువ మందికి ఉపయోగపడే పని అంటే మన ఊహకు అందని విషయాలు చాలా ఉంటాయి. మనకు ఆల్రెడీ ఋషులు వేదాల ద్వారా జ్ఞానం ఉంది కనుక అంత సమయాన్ని వ్యర్థం చేయాల్సిన అవసరం లేదు. చాలా విషయాలు ఉన్నాయండి వేదం లోపల, ఋషి గ్రంథాల లోపల చాలా విషయాలు ఉన్నాయి. ప్రతిదీ చెప్పడం జరిగింది కానీ దాన్ని చదవడము, చదివించడము, వినడము, వినిపించడం అనేది జరగట్లేదు. దానివల్ల జ్ఞానాన్ని ఇస్తేనే అంటే వెలుగుని ఇస్తే ఉంటుంది. కనుక మనం జ్ఞానం గురుజీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. మరి చీకటి అమ్మా చెప్పండి. ఒక చిన్నది ఎక్కువ మందికి ఉపయోగపడేది చేయాలి అంటే అది ధర్మమా అధర్మమా చూడొద్దా గురుజీ? ఎక్కువ మందికి ఉపయోగపడేది అంటే ఉపయోగం అంటే ఏంటమ్మా? పూర్తి సుఖాన్ని ఇచ్చేది. పూర్తి సుఖాన్ని ఇచ్చే ధర్మమే కదా. కానీ ఉపయోగపడేది ఇక్కడ అంటే దేశంలో తాత్కాలికంగా ఉపయోగపడేది. అజ్ఞానికి తాత్కాలికంగా ఉపయోగపడుద్ది కానీ శాశ్వతంగా ఉపయోగపడదు కదా గురుజీ మరి అప్పుడు. అందుకే శాశ్వతంగా ఉపయోగపడేది ఎక్కువ మందికి అది ఇవ్వగలగాలి. అది న్యాయం. అంటే ఆ, శాశ్వతంగా ఉపయోగపడే ఏదైతే మార్గం ఉందో దాన్ని ఎక్కువ మందికి అందించడం న్యాయం. కానీ అశాశ్వతమైన మార్గంలో వెళ్ళే వాళ్ళను అనుసరించడం న్యాయం కాదు. అంటే మనకు సమాజం లోపల అశాశ్వతమైన సుఖం కోసం ప్రయత్నించే వాళ్ళ సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. వాళ్ళను ఫాలో కావడం కాదు న్యాయం అంటే. అంటే వాళ్లకు ఉమ్, ఎక్కువ సుఖాన్ని ఇచ్చే మార్గాన్ని చెప్పే ప్రయత్నం మనం చేయాలి. అది న్యాయం అంటే. ఉమ్. అలా ప్రయత్నం చేయాలి. అంటే చాలా మంది అంటారు ఎక్కువ అంటే తాత్కాలికంగా ఉపయోగపడేది వాళ్ళకు కూడా మంచిది కాదు కదా. తాత్కాలికంగా ఆ, ఉపయోగపడేది ఏం చేస్తుందంటే శాశ్వతమైన నష్టాన్ని తీసుకొస్తుంది. తాత్కాలికంగా ఉపయోగపడే ఉమ్, ప్రతి పని శాశ్వత నష్టాన్ని ఇస్తాయని కాదు. వాళ్ళు తాత్కాలికంగా ఉపయోగపడడం కోసము శాశ్వతమైన ఫలితాన్ని కాదనుకుంటున్నారు. ఉమ్. ఎక్కువ మంది మరి జ్ఞా- అజ్ఞానులు ఉంటున్నారు, జ్ఞానవంతులు కొద్ది మంది ఉంటున్నారు కదా గురుజీ. ఎక్కువ మంది అజ్ఞానంలో ఉన్నారు కనుక మనం ఇప్పుడు చేయవలసిన ఇమీడియట్ వర్క్ ఏంటంటే ఎక్కువ మందికి జ్ఞానం ఇవ్వాలి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి. ఏది సత్యం ఏది అసత్యం మనకు తెలిసినంత తోచినంత చెబుతూ ఉండాలి. మనకు ఉమ్, కొన్ని విషయాలు అయితే తెలుస్తాయి కదా, ఈ విషయం మంచిది ఈ విషయం చెడు. తెలిసిన విషయాలు చెప్తాం. మనకు తెలిసిన విషయాలు చెప్పడము, తెలిసిన విషయాలు ఎంత తెలుస్తుందో అంత చెప్పడము చేయొచ్చు కదా మనం. ఉమ్. అన్ని విషయాలు ఆల్రెడీ సంపూర్ణంగా ఋషులు తెలియకపోవచ్చు. ఆల్రెడీ ఋషులు గురువులు ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని మరి ఆ ఆ జ్ఞానాన్ని ఉపయోగించడానికి ప్రభుత్వమే చేయాలి కదా గురుజీ. అందుకే మన మనము ద్వారా మనుషులు అయితే ఇప్పుడు చాలా మన లేట్ అవుతుంది కదా. చాలా లేట్ అవుతుంది. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థ లోపల ప్రజలను మార్చుతూ ప్రభుత్వాన్ని కూడా మార్చు అంటే ధర్మం వైపు చాలా మేలు జరుగుతుంది. అంటే ఎవరైనా ధర్మ ప్రచారం చేసే వాళ్ళు రాజులకే చేయాలి, నాయకులకే చేయాలి. నాయకులు చేస్తే ఏమవుతుంది? నాయకులకు చేస్తే మొత్తము ప్రభుత్వము దేశం మారిపోతుంది. అందుకోసం వాళ్ళకే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కానీ
వాళ్లకు కాన్సన్ట్రేట్ చేయాలన్నా మనకు సపోర్ట్ చేసే కొంతమంది జనం కూడా ఉండాలి, ధర్మాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు. అందుకోసం మనం ప్రజలకు చేయాలి, రాజుకు చేయాలి. ప్రజా రాజా ఇద్దరికి కూడా జ్ఞాన ప్రచారము జరగాలి. రాజుకు చేస్తే ఏమవుతుంది, వెంటనే మారుతుంది. ప్రజలకు చేస్తే టైం పడుతుంది, కానీ శాశ్వతంగా ఉంటుంది. కానీ రాజు మారిన తర్వాత కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంటుంది. మళ్ళీ ప్రజలు వ్యతిరేకం కాకుండా రాజు యొక్క సిద్ధాంతానికి కూడా వ్యతిరేక ఉద్యమాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రజల లోపల మళ్ళీ. కనుక మనం 2 రకాలుగా ప్రయత్నం చేయాలి. అందులో రాజులను మార్చే ప్రయత్నం ముందు చేయాలి, ఇంకా మంచిది. ఝాన్సీ గారు మనం ఆలోచించినట్టే మాట్లాడారు. అంటే చాలాసార్లు మనం ఇదే విషయంలో డిస్కషన్ చేశాము. అంటే నాకు అనిపించేది అవును. ఏంటంటే, సత్యం గురించి ఎవరైతే లోతుగా చింతన చేస్తారో, అంటే నిజంగా ఒక సద్భావంతోటి సమాజంలో మార్పు రావాలని కోరుకుంటారో, వాళ్ళందరి ఆలోచనలు ఈశ్వరుడు ఒకే రకంగా ఉంచుతాడేమో అనిపిస్తది. అంటే మార్పు అనేది ప్రజల నుంచి రావడం అనేది చాలా వారన్నట్టు చాలా కష్టమైంది. ఎందుకంటే ఇప్పుడు నా పరిమితి కన్నా మీ పరిమితి కొంచెం పెద్దగా ఉండొచ్చు. కానీ మీ పరిమితి కన్నా ఎమ్మెల్యే పరిమితి ఇంకా పెద్దగుంటది. ఎంపీ పరిమితి ఇంకా పెద్దగుంటది. ఒక ముఖ్యమంత్రి పరిమితి అట్లా అట్లా అంటే ఒక చట్టం ద్వారా ఒక రాజ్యంలో విద్యా వ్యవస్థలో అది తీసుకురావాలంటే అది ప్రభుత్వమే చేయగలుగుతది. సో నిన్న మనం అనుకున్నట్టు శారీరక నాలెడ్జ్ గురించి ఆయుర్వేదము, సమాజం గురించి రాజ్యాంగం, ఈ 2 కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకు అందియడం వల్ల ఆరోగ్యము మరియు సామాజికంగా ఎలా జీవించాలనేది పిల్లలకు ఎలా అయితే తెలుస్తదో, ఆ రకంగా జ్ఞానం అనేది ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు కొంచెం సరే మీరన్నట్టు వ్యతిరేకత వచ్చినా కూడా దాన్ని అర్థం చేసుకునే వాళ్ళ పాల్లో ఎక్కువున్నప్పుడు ఆటోమేటిక్‌గా అది చెలామణిలోకి వచ్చేస్తది. కానీ మనంతట మనం వెళ్ళాలంటే అది కొంచెం కష్టతరమైనది. ఎందుకంటే మనల్ని ఎలా చూస్తారంటే సమాజంలో, వీడికి పొద్దున్న లేసిన కాడ నుంచి ఇదే పని. అంటే అసలు సమాజంలో నన్నడిగితే బయటికి కనబడడం అంటే వాళ్ళకి వేషాధరణ రూపంలోనే కనబడుతుంది తప్ప, లోతుగా జ్ఞానపరంగా మార్పు రావాలి. మనుర్భవ అంటే మనిషిని మనిషి లెక్క మార్చుకోవాలి మనము అనేది కనబడడం లేదు. పొద్దున అంటే ఇక విమర్శించడం అవుతది గానీ, ఆ బేసిక్ అన్నట్టు అంటే ఆహార విహారాలలోనే తేడా రావట్లేదు. ఇంక మనము ఇంకా ఇంత డీప్‌గెళ్ళి ఈశ్వరుడు పరమాత్మ దగ్గరికి పోతే అసలుకి వీళ్ళలో ఎట్లొస్తది అనిపిస్తది. ఇక్కడేంటంటే మనము సమాజం లోపల ఉన్న మనుషులను బట్టి ప్రభావితమై పనిచేయడం అంటే కొంత మనలో నిరుత్సాహం కలుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రేరణ ఒక రకంగా ఉంటుంది, మనం చేసే పని ఒక రకంగా ఉంటుంది. కనుక ఇది వేరువేరుగా ఉండడం వల్ల ఎవరికైనా కానీ తనకు అనుకూలమైన వ్యక్తులనే ప్రోత్సహించడం కానీ, ఇష్టపడడం కానీ, అనుసరించడం కానీ చేస్తారు. ఎందుకంటే సమాజంలో ఉన్న వ్యక్తులుకి మనం వ్యతిరేకంగా ఉండడం వల్ల మనదే తప్పు అనుకొని మనకు దూరంగా ఉండి మనల్ని ద్వేషించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసేది చెడు, మంచి అని కాదు. వాళ్ళలాగా మనం చేస్తే ఇష్టం ఉంటది అంతే. కనుక వాళ్ళ లోపల అది ఉంది గనుక భావం, మనలో ఈ భావం ఉంది గనుక, ఆ భావానికి, ఈ భావానికి మధ్య అనుకూలత లేదు గనుక ఈ ఈ దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్రోత్సాహం కంటే నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. ఈ పని చేయవలసిన అవసరం లేదు. చూడండి, ఈ పని చేయవలసిన అవసరం లేదనుకుందాం. దీనిలో అది మనం చేసే ప్రతి పని కూడా అందులో మనం కూడా ఉన్నాం. ఈ పని చేయడం ద్వారా సమాజంలో మంచి వాళ్ళు ఉంటే అర్థము ఇంకా అధికం అవుతుంది. మన కోసం మనం ఆత్మ తెలుసుకునే ప్రయత్నం కావచ్చు, పరమాత్మ తెలుసుకునే ప్రయత్నం కావచ్చు, మిగతా వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటే ఒకరికొకరి పరస్పర సహకారం కలిగి మనం కూడా వ్యక్తిగతంగా ఎక్కువ అభివృద్ధి చెందుతాం. సమాజం లోపల మనలాంటి వ్యక్తులుంటే, మనలాంటి వ్యక్తులను మనం తయారు చేసుకుంటే మన పని కూడా సులువు అవుతుంది, మన వ్యక్తిగత పని కూడా సులువు అవుతుంది. అందరు మనలాంటి వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు చూడు, సత్సంగం లోపల 1 గంట మాట్లాడడమే ఇట్లాంటి విషయాలు. మళ్ళీ బయటికి వెళ్ళామంటే అలాంటి వ్యక్తులే ఉంటారు, అలాంటి మాటలే ఉంటాయి. నిజానికి సమాజం మారుంటే సత్సంగం అనే ప్రత్యేకమైన కార్యక్రమం ఎందుకు, ప్రచారం చేయవలసిన ప్రత్యేకమైన వ్యక్తులు ఎందుకు? అవసరం లేదు కదా. అంటే ఇంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం లేదు సొసైటీ గురించి. అంటే సొసైటీ గాడి తప్పింది కనుక మనం దాన్ని సెట్ చేయాల్సిన అవసరం ఉంది కనుక ఇంత ఆలోచిస్తున్నాము. వచ్చినప్పుడు ఎక్కువ టెన్షన్ ఉంటుంది కదండి వ్యాధిని దూరం చేయాలంటే. ఇప్పుడు వ్యాధి ఉంది కనుక ఎక్కువ మనము ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. వ్యాధి లేనప్పుడు ఆరోగ్యం కోసం చేసే ప్రయత్నము అవసరమే, కానీ ఇంత తీవ్రంగా ఉండదు. వ్యాధి వచ్చిన తర్వాత చేసే అంత తీవ్రంగా ఉండదు ఆ ప్రయత్నం.
అంటే అప్పుడు ప్రయత్నం అవసరమే. ఇప్పుడు ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా వస్తుంది. ఆయుర్వేదంలో ఏమొస్తుందంటే హేతుర్లింగ ఔషధ జ్ఞానం స్వస్థ ఆతురు పరాయణం త్రిసూత్రం శాశ్వతం పుణ్యం భూదేయం పితామహ అని ఒక సూత్రం వస్తుంది. దీని అర్థం ఏంటంటే మనము సమాజం బాగున్నప్పుడు కూడా పనిచేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే అది చెడిపోకుండా చూసుకోవాలి. కానీ ఇప్పుడు చెడిపోయింది అంటే రోగము రాకముందు రోగం రాకుండా చూసుకోవాలి. కానీ రోగం వచ్చిన తర్వాత తప్పకుండా చూసుకోవాలి కదా రోగం పోవడం కోసం. అదేవిధంగా సమాజము రోగగ్రస్తం అయిపోయింది. ఇప్పుడు రోగగ్రస్తం అయిపోయింది కనుక ఇంకా ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి ఈ విషయాన్ని. అంటే మేమెందుకు తీసుకుంటామంటే అందరూ అలానే అనుకుంటారు. మరి ఎవరు తీసుకోవాలి? ఎవరొకరైతే తీసుకోవాలి కదా ఈ బాధ్యతలు. అంటే ఎవరి లోపలైతే కొంత సమాజం మీద ప్రేమ ఉందో, సత్యం మీద అవగాహన ఉందో వాళ్ళే కదా చేయవలసింది ఈ పని. ఈ పని వాళ్ళే చేయవలసింది కనుక మనము ఆ పని చేయాలనుకుంటున్నాం. మనకు చేతనైనంత, మనకు తోచినంత ఆ పని చేస్తూనే ఉండాలి. ఈ చేసే ప్రయత్నం లోపల మన వెనుక వచ్చే వాళ్ళు మనకంటే సామర్థ్యం ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఈ పని ఇంకా తొందరగా చేయగలరేమో. అసలు మనం ఆ పనినే ఆపేసామనుకోండి, ఆ వైపే వెళ్ళట్లేదు అనుకోండి, ఎవరు చేయాలి? ఎవరికి ప్రేరణ వస్తుంది? ఎవరు నడవాలి? ఎవరు సమాజాన్ని అది చేయాలి? కనీసం మన ప్రయత్నం మనం కొనసాగించాలి. కొనసాగిస్తుంటే అడ్డంకులు వస్తాయి. మంచి పని లోపల అడ్డంకి వస్తుంది, చెడు పని లోపల రాకపోవచ్చు. కానీ ఎందుకంటే వ్యవస్థ లోపల అలా ఉంది కనుక మంచిని గౌరవించే వ్యవస్థ లేదు, చెడును ద్వేషించే వ్యవస్థ లేదు. మహర్షి దయానందుడు అదే అంటాడు, ఎప్పుడైతే సమాజం లోపల మంచిని గౌరవించి చెడును ద్వేషిస్తారో, అంటే మంచి పేదవాడి దగ్గరున్నా, బలహీనుడి దగ్గరున్నా, తక్కువ కులం వాడి దగ్గరున్నా, తక్కువ ధనవంతుడి దగ్గర ఉన్నా, తక్కువ హోదా ఉన్న వ్యక్తి దగ్గర ఉన్నా అది గౌరవం దొరకాలి దానికి మంచికి. ఇక చెడు వాడు గొప్పవాడైనా, అధికారంలో ఉన్నవాడైనా, బలవంతుడైనా, ఎక్కువ కులం వాడైనా మనకి అవమానం జరగాలంటాడు. కానీ అలాంటి వ్యవస్థ నిర్మాణం జరగలే కదా ఇంకా. అలాంటి వ్యవస్థ నిర్మాణం కోసం మనం పనిచేయాలి. ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక బాట ఏర్పడాలంటే ఒక వ్యక్తి ముందు నడవాలి. నడుస్తే అతను ఇంకా 10 మంది నడుస్తుంటారు, అదే బాట అవుతుంది. కనుక ముందు నడిచే వాళ్ళకి ఎక్కువ ధైర్యం, విశ్వాసం ఉండాలి. ఏదైనా పని స్టార్టింగ్ చేయడంలో ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. స్టార్ట్ అయిందంటే అది కొనసాగిపోతూనే ఉంటుంది. కనుక మనం కొంత శక్తిని, ధైర్యాన్ని, విశ్వాసాన్ని సంపాదించుకొని ఈ ధర్మ మార్గంలోనే నడవాలి. ఎలాంటి నిరాశ, నిస్పృహలకు లోను కాకూడదు. బయట నుంచి వచ్చే రెస్పాన్స్ గురించి మనం చూడకూడదు. ఎందుకంటే మనం ఆస్తికులం కనుక ఈశ్వరుడు చూస్తుంటాడు. మనం మంచి పని చేస్తే మనకు తప్పకుండా సహకారం లభిస్తుంది. అది ప్రపంచాన్ని మార్చడానికి పనికి వస్తుంటుంది. కనుక మనం నడవాలి. ఏ మాత్రము వెనుకకు చూడవలసిన అవసరం లేదు. ఎవరి యొక్క రెస్పాన్స్ మనకు అవసరం లేదు. మంచి అనేది రెస్పాన్స్ లేకుండానే చేయాలి. అంటే మనం ఒక వ్యక్తి దానం చేస్తున్నాం అనుకోండి, ఆ దానాన్ని ఈశ్వరుని దృష్టిలో చేయాలి. ఆ దానం చేసిన వ్యక్తి అంటే చాలా మంది ఒకరికి సాయం చేసిన తర్వాత వాళ్ళు మాకు అవసరమైనప్పుడు కనీసం ఏం చేయలేదు అనేది ఒక భావం ఉంటుంది. అలా ఏమవసరం లేదు. మనం చేసే పని ఆలోచించి చేయాలి. అది మంచి పని అనుకోండి, చేసేయాలి. వాళ్ళ నుంచి కాకుండా ఈశ్వరుడు అది మంచి పని అయితే తప్పకుండా తను ఎక్కడి నుంచి అయినా ఇప్పిస్తాడు అది. కనుక మనం ఈ సమాజం కోసం చేసే ఈ పని లోపల కూడా సమాజం మనకు విలువ ఇవ్వకున్నా, సమాజం మనల్ని గౌరవించకపోయినా, సమాజం మనకు సహకరించకపోయినా ఈశ్వరుడు తప్పకుండా సహకరిస్తాడు అనే భావంతో మనం ముందుకెళ్ళాలి. ఇంకా అండి? ధన్యవాదాలు గురూజీ. ఝాన్సీ గారు, తర్వాత మీరు కూడా మార్పు రావడానికి సమాజంలో దాన్ని ఏమంటారు, అదే మీరు అన్నారు కదా, ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి రావాలి అంటే ఆ ప్రభుత్వంలో మనం కూడా ఒకరు ఉండేటట్టుగా రానున్న కాలంలో ప్రయత్నం చేయాలి. ప్రభుత్వాన్ని మార్చే పని
పెద్ద పని. మనము ఎంత పెద్ద పనైనా అంటే ఎంత వేల దూరాలు వెళ్ళాలన్నా ఒక్కొక్క అడుగే వేయాలి. అడిగే అంటే వేయాలి. మన దగ్గర ఉన్న మన చుట్టూ ఉన్న పరిసరాలను మార్చుతూ అక్కడ లక్ష్యం అది పెట్టుకున్నాము. అంటే ప్రభుత్వమే జీ మారాలనే లక్ష్యం పెట్టుకున్నాము. కానీ జీ మన చుట్టూన్న పరిసరాలను మార్చే ప్రయత్నంలోనే ఆ శక్తిని సంపాదించాలి. ప్రభుత్వాన్ని మార్చే శక్తిని. అది. తప్పకుండా సక్సెస్ లేదంటే అవుతాము. ప్రభుత్వాన్ని మార్చే శక్తిని చేయాలి. లేదంటే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులని ధర్మాత్ములను అటువంటి వాళ్ళని ఎన్నుకునే పరిస్థితినే చేయాలి. ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యే, ఎంపీలు లాంటి వాళ్ళు ధర్మాత్ములు అయితే మనమే అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళున్నా మనం చేసే పని వాళ్ళ ద్వారానే చేపియగలుగుతాం. ఎప్పుడైనా అన్ని చోట్ల మనం ఉండలేం కదా! ఉండలేము. జీ అది. అన్ని చోట్ల ఉన్న వాళ్ళ లోపల మన భావం ఉంటే సరిపోతుంది కదా! మన భావం సరిపోతుంది. ఉంటే సరిపోతుంది. మనం ఉండవలసిన సరిపోతుంది. అవసరం ఏం లేదు కదా! లేదు లేదు మన లేదు. భావం అంటే ఏంది? మన భావం అనేది వ్యక్తిగతం కాదు కదా! కాదు సత్యభావం, కాదు సత్యభావం. న్యాయభావం. అది. అవి ఉంటే జీ అవి సరిపోతుంది. ఎవరు జీ అధికారాన్ని చేపట్టినా మనకు సమస్య లేదు. మంచి వాళ్ళు కావాలి అంతే. జీ ఇవాళ నిన్న అనుకుంటా గోపి గారు సాయంత్రం మెసేజ్ పెట్టిండు. ఏమనంటే ఈ సంస్కృతం గురించి యూట్యూబ్‌లో ఇన్ని ఛానెల్స్ ఉన్నాయి. తర్వాత ఇంతమంది గురువులు ఉన్నారు కదా! మన భారతదేశంలో. మరి ఎందుకండి అందరి ముందుకొచ్చి సంస్కృతం ఎందుకు నేర్చుకోవట్లేదు? ఎందుకు నిరాసక్తి చూపిస్తున్నారు అంటే, ఆ సమాజంలో ఆచరణంలో లేనిది. అంటే దానివల్ల వాళ్ళకి ఏ ఉపయోగం ఉన్నది? ఇప్పుడు కొంతమంది ఇటాలియన్, జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటున్నారు ఇక్కడ కూర్చొని. ఎందుకోసం నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. నేర్చుకోవడం వల్ల అక్కడ ఉపాధి దొరుకుతుంది. అక్కడ దేశానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రిమోట్ కంట్రోల్ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. అట్లనే ఇంగ్లీష్ కూడా మనకు సంబంధించింది కాదు. అయినా కూడా ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నారు అంటే దానివల్ల ప్రపంచం అంతా ఇప్పుడు ఇంగ్లీష్‌లోనే ఉంది కాబట్టి నేర్చుకుంటున్నారు. తెలుగు అంటే మన మాతృభాష కాబట్టి తెలుగు. హిందీ అంటే మన దేశ భాష కాబట్టి అది నేర్చుకుంటున్నారు. కానీ సంస్కృతం ఎందుకు నేర్చుకోవట్లేదు అంటే, సంస్కృతం ఎక్కడ ఆచరణలో ఉన్నది? వాళ్ళకి ఎంతసేపు సంస్కృతం నేర్చుకోవడం వల్ల మీరొకసారి చెప్పారు. సంస్కృతం వ్యక్తిగత ఉన్నతికి, ఆత్మిక ఉన్నతికి, జ్ఞాన వృద్ధికి మాత్రమే సంస్కృతం మనం నేర్చుకోవడానికి ప్రథమ మెట్టుగా పెట్టుకోవాలి. కానీ సమాజంలో కూడా నిజంగా ఇప్పుడు ఝాన్సీ గారు అన్నట్టు ఆహ్, ఆహ్, మొత్తం దేశం మొత్తం సంస్కృతం విషయంలో గనక ఏదన్నా తోడ్పాటు విద్యార్థులకు చేయగలిగితే, ఒక తరం కాకుండా ఇంకొక తరంలోనన్నా సంస్కృతం అనేది చాలా మంచి చలామణి అవుతది. అవును కదా! అంటే సంస్కృతం అనేది లేకపోతే వేదంలో ఉన్న విషయాలు ముఖ్యంగా చెప్పండి, మీరు చెప్పండి. అదే అండి. ఇప్పుడు ఎవరైనా చెప్పండి. ఎట్లా ఆలోచిస్తారంటే, దీనివల్ల నాకేం ఉపయోగము? ఫస్ట్ క్వెషన్ ఏంటిదంటే, ఇప్పుడు పలానా ఇప్పుడు సి లాంగ్వేజ్, సి ప్లస్ అవన్నీ మనం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేటి ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అది రాకపోయినా కూడా కష్టపడైనా సరే, ఏజ్ బారైనా సరే నేర్చుకుంటున్నారు. ఎందుకోసం అంటే, అది నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఒక ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడేంటంటే, జ్ఞానానికి ఎవరు పెద్ద పీట ఏస్తలేరు. ఇప్పుడు సంస్కృతం నేర్చుకోరా బాబు, నీకు ఉపాధి రాకపోయినా గాని జ్ఞానం వత్తది అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే ఫోర్స్‌ఫుల్‌గా వాడిని సమాజంలో నెట్టివేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ దాంట్లో ఉందామనుకుంటే, సమాజం ఏం చేస్తుంది వాడిని గుంజుకొచ్చేత్తాంది. "అరె! నువ్వు ఇట్లుంటున్నావు ఏంది" అని చెప్పి గుంజుతా ఉంటే, వాడి కోసం కాకపోయినా కుటుంబం కోసమో, వాడి పిల్లల కోసమో, చుట్టుపక్కల వాళ్ళకి ప్రభావితమవో అందులోకెళ్ళిపోతున్నాడు వాడు గూడా. ఆ రకమైన సమాజం ఏర్పడింది మనకి. యాక్చువల్లీ సంస్కృతం అంటే దానివల్ల టీచర్స్‌కైతే లాభాలు. చాలా మనం మొదలు మాట్లాడుకున్న విషయం అదే. జీ. చెప్పండి సంధ్య గారు ఏదో అది చెప్తున్నారు. లాభము అనే చెప్పండి సంధ్య గారు చెప్పండి. అదే డబ్బులతో మెయిన్ సంస్కృతం టీచర్స్‌కి ఇప్పుడు అసలు చాలా దారుణంగా పేమెంట్స్ ఉంటాయండి. ఒక 6,000, 10,000 ఇస్తే ఎక్కువన్నమాట కాలేజెస్‌లో, స్కూల్స్‌లో. కాబట్టి దానికి గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవ్వాలి. అది లేనప్పుడు మనం ఎంత ప్రయత్నం అంటే మనం స్వప్రయత్నంతో చేయాలి అంతే తప్ప డబ్బులతో మనము ముడిపడితే మాత్రం కుదరదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు, శ్రవణ్ గారు చెప్పినట్టు ఏఐ గాని ప్రతిదానికి చాలా ఎంకరేజ్‌మెంట్. ఎందుకంటే డబ్బులు బాగా లాక్స్ టుగెదర్ వస్తుంది. కాబట్టి దానికి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ టైం ఇస్తారు. సంస్కృతానికి అలా కేటాయించరు. అంటే లాభం ఉన్న పనినే వాళ్ళు చేస్తుంటారు. సంస్కృతం వల్ల ఏం లాభం లేదు కనుక ఆ పని చేయడానికి అంటే వాళ్ళు కోరుకునే లాభం. మనుషులు ఏ లాభాన్ని కోరుకుంటున్నారు? ఆర్థిక లాభాన్ని కోరుకుంటున్నారు. ఆర్థిక లాభం ఆర్థిక లాభం రాదు అవును. కదా! ఆర్థిక అయితే లాభం ఆర్థిక లాభం అంటే వల్ల కూడా లాభాలు చాలా సంస్కృతం వచ్చేటట్టు రకాలుంటాయి. చేయాలి జీ. జీ అంటే ఇప్పుడు అట్లాంటి ఆయుర్వేదం ఇప్పుడు ఆయుర్వేదం జీ.
చెప్పండి. ఇప్పుడు చాలా గ్రంథాలు అంటే మూల గ్రంథాలు అన్ని కూడా సంస్కృతంలో ఉన్నాయి. ఆ గ్రంథాలు చక్కగా అర్థం కావాలన్నా, అర్థమైన విషయాలను మళ్ళీ మనం ఒక గ్రంథ రూపంలో రాయాలన్నా సంస్కృత భాష అనేది చాలా ముఖ్యం. అంటే విషయాలు రాసిన విషయాలు అర్థం కావాలన్నా, ఆ తెలుసుకున్న విషయాలు మళ్ళీ ఒక మనం గ్రంథస్థం చేయాలన్నా కానీ దానికి సంస్కృత భాష అవసరం, ముఖ్యమైన అవసరం అది. అంటే వేదాలు కానీ, ఉపనిషత్తులు, దర్శనాలు, తర్వాత మిగతా అరణ్యకాలు కానీ, బ్రాహ్మణాలు కానీ, ఇంకా మిగతా ఉపవేదాలు, ఇవి వేదాంగాలు ఏవైనా కానీ సంస్కృతంలో ఉండడం వల్ల ఆ సంస్కృత భాష నేర్చుకుంటే ఈ జ్ఞానం అనేది తొందరగా మనకు వస్తుంది. ఒకటి, ఈ జ్ఞానాన్ని కూడా మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనం గ్రంథస్థం చేయాలంటే, పుస్తక రూపంలో మార్చాలంటే కూడా సంస్కృత భాష అవసరం అవుతుంది. అంటే రీడ్ ఏ లైన్, రైట్ ఏ బుక్. రీడ్ ఏ బుక్, రైట్ ఏ లైన్. ఈ ఈ దీనికి సంస్కృత భాష బాగా పనికొస్తుంది. అంటే ఒక పుస్తకం అంతా చదివి ఒక లైన్ భాష, అదే ఒక లైన్ చదివి పుస్తకం అంతా రాయాలన్న సంస్కృత భాష అనుకూలంగా ఉన్న లాంగ్వేజ్ అది, చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మనకు ఆ అవసరం కాదు కదా. ఇప్పుడు మనుషులు ఏమనుకుంటున్నారు, ఫైనాన్షియల్ బెనిఫిట్ కావాలి. ఫైనాన్షియల్ బెనిఫిట్ కావాలంటే దేని లోపల ఎక్కువ డబ్బులు వస్తాయి, అంటే ఏ చదివితే ఎక్కువ డబ్బులు వస్తాయో అది చదవడం కోసమే మొగ్గు చూపుతారు. అయితే ఇక్కడ సంస్కృతం మీద ఆకర్షణ రావాలంటే ఈ జ్ఞానం తెలుసుకోవాలన్న కోరిక కలగడము, ఈ జ్ఞానం ప్రచారం చేయాలన్న కోరిక కలగడము జరిగితేనే వాళ్ళకి వస్తుంది, లేకుంటే రాదు. అంతే. కొంతమందికి ఉంటుంది, అంటే సంస్కారాలను బట్టి స్వాభావికంగా సంస్కృతం అంటే ఇష్టం ఉంటుంది, సంస్కృత భాష నేర్చుకోవాలంటుంది, పండితులం కావాలంటుంది, పాండిత్యం లోపల అభివృద్ధి చెందాలని ఉంటుంది. వాళ్ళకి సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష, కోరిక, ఉబలాటం ఉంటాయి, లేకుంటుండవు. అవును. జీ కొంతమందికి ఇంకొకటి జీ ఆచరణలో అంటే సమాజంలో ఆచరణలో లేని విద్య నేర్చుకోవడం వల్ల ఉపయోగం అనేది వ్యక్తిగతంగా ఉంటదేమో కానీ ఇంకా మిగతా అర్థపరంగా ఉండదు కదా జీ. అర్థపరంగా లేదు. ఇప్పుడు ప్రస్తుతం అంటే వ్యవస్థ లోపల సంస్కృతానికి ప్రాధాన్యత లేకపోవడం వల్ల రేపు అట్లాంటి గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, సంస్కృత భాష, సంస్కృత విద్వాంసులు, సంస్కృత టీచర్లను ఎక్కువ జీ కోరుకుని ఆ భాష నేర్పడం కోసం ప్రయత్నం అప్పుడు వస్తుంది చేయడం, వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇవ్వడము ఉంటే అందరు సంస్కృతం జీ. నేర్చుకుంటారు. ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు అందరు సంస్కృతం నేర్చుకుంటున్నారండి? నేర్చుకుంటారు. అవును, అందుకే ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నారు, సంస్కృతం నేర్చుకుంటారు. అంటే నేర్చుకుంటారు. మనకి ఏదైతే మన ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ లాభాల లోపల ఆర్థిక లాభమే మొదలుంటుంది. ఇందాక చెప్పాను మొదలుంటది. కదా, అవును, ఏది మీరు లాభం చెప్పింది అదే. చేస్తుందో ఆ లాభాల లోపల ఆర్థిక లాభం ముందుంటుంది. అవును, ఆర్థిక లాభం అంటే ఈ భౌతిక ప్రపంచాన్ని కొనడం అంతా డబ్బుతోనే సాధ్యం అవుతుంది. ఒక ఆధ్యాత్మిక అవును, ప్రపంచాన్ని కొనలేము డబ్బుతోని. అవును, కానీ అవును. భౌతిక ప్రపంచం అంటే ఈ పరమాణు నిర్మిత పదార్థాలన్నిటి కూడా డబ్బుతో కొనుక్కోవచ్చు. డబ్బుతో కొనుక్కోవచ్చు. అవును, పరమాణువు నిర్మితం కానీ ఆత్మ పరమాత్మ డబ్బుతో కొనుక్కోరాదు. అవును, మిగతా అన్ని కూడా డబ్బుతో కొనుక్కోవచ్చు. కనుక డబ్బును వేదం కూడా ఏమంటుంది, డబ్బు సంపాదించకూడదు అనదు వేదం. ఐశ్వర్యవంతులు కావాలని చెప్తుంది. అవును, కానీ డబ్బును చెప్తుంది. అవును, సంపాదించుకోవడం కోసము అధర్మ మార్గంలో పోవడాన్ని వ్యతిరేకిస్తుంది. అంటే అవును, మనకు కావలసిన అవసరాలన్నీ కూడా, అంటే దివ్య సుఖాలు, కామ్య సుఖాలు అని చెప్పాను చూడండి. అంటే అవును, అత్యవసరాలు, తర్వాత కొన్ని కోరికలు, ఈ రెండు కూడా ఉమ్, దేంతో తీరుతాయి, డబ్బుతోనే తీరుతాయి కదా. అవును, ఒక ఆత్మసుఖం తప్ప జాతి సుఖం కానీ, వ్యక్తి సుఖం కానీ డబ్బుతోనే తీరుతుంది కదా. డబ్బుతోనే తెలుస్తాయి. అవును, కనుక ఆ డబ్బుకే ప్రాధాన్యత ఇస్తారు. మరి నిజానికి చెప్పాలంటే డబ్బు మొదటిది, ఫస్ట్ స్టెప్ డబ్బే అవును, ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డబ్బే మీతో నేను ఉంటుంది. మాట్లాడాలంటే మొబైల్ ఛార్జ్ చేసుకోవాలి, నేను భోజనం చేయాలి, అవును, అవును, ఉద్యోగం చేయాలి. అవును, ఉద్యోగం ఎందుకు చేస్తున్నా, డబ్బు కోసమే కదా చేసేది. అవును, అవును, అంటే డబ్బు ఉంటేనే కదా మనం మాట్లాడుకుంటున్నాము, మనం కూర్చుంటున్నాము, ఆలోచిస్తున్నాము. అవును, అవును. డబ్బు లేకుంటే డబ్బుకే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే అది అంటే అవసరం డబ్బు వరకు ఉంటే ఫస్ట్, పర్లేదు జీ. అంటే జీ ఇప్పుడు అదే సమాజంలో ఇప్పుడు అవసరం ఏమైందంటే వరకు యా, డబ్బు అనేది చెప్పండి. ఎంత అవసరమో అంతే సాధించుకోవాలి. అంటే మనం మినిమం నీడ్స్ జీ, రీచ్ అయితే సరిపోతుంది ఉమ్, అంతే. కానీ అక్కడ సరిపోతుంది. అదే కంట్రోల్ తప్పడం వల్ల దానివల్ల ఏమవుతుందంటే అర్థము అనర్థానికి దారితీస్తుంది. జీ, అది అధికంగా ఉపయోగించడం వల్ల అదే అర్థము అనర్థానికి దారితీస్తుంది. అర్థం జీ, అంటేనే డబ్బు అనర్థానికి దారితీస్తుంది. అవును,
కనుక అవును. ధర్మం ఏం చెప్తుందంటే అవసరాన్ని తీర్చుకోమని చెప్తుంది. అవసరాన్ని అవును. మించిపోతే ఏమవుతుంది? అది అనర్థానికి దారిస్తుంది. అవును. అంటే చాణక్యుడు చెప్తాడు, ధర్మస్య మూలం అర్థస్య మూలం రాజ్యం. అంటే ధర్మానికి మూలము అర్థం ఉంటుంది. అంటే మనం ఏమైనా మంచి పనులు చేయాలంటే డబ్బు ఉండాలి కదా మన దగ్గర. సేవ డబ్బుండాలి. చేయాలన్నా మనమైతే అవును. మనం హ్యాపీ డబ్బుతోని సమృద్ధిగా ఉండాలి కదా. జీ. కనుక డబ్బు అవసరమే, కాకపోతే డబ్బు అతి అతి అవసరంగా పెట్టుకున్నారు. అది అది తప్పు. అంటే ఎక్కువగా దానికి సమయం ఇవ్వడము అది కరెక్ట్ కాదు. అందుకే అపరిగ్రహం అనే సూత్రం లోపల పతంజలి మహర్షి చెప్తాడు, వ్యాసుని భాష్యం చక్కగా ఉంటుంది అపరిగ్రహం మీద. అంటే పరిగ్రహం చేయడం వల్ల 5 రకాల దోషాలు. అంటే ఎక్కువ సంపాదించడం వల్ల ఏమవుతుందంటే రక్షణ దోషం, మొదలు అర్జన దోషం. అర్జించడానికి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కువ డబ్బు కావాలంటే. అంటే వేదం కానీ ధర్మం కానీ ఎప్పుడు కూడా డబ్బు సంపాదించు అని చెప్పలేదు, సంపాదించకూడదని చెప్పలేదు, కానీ ఎక్కువ సంపాదించొద్దు అని చెప్పింది. ఎక్కువ సంపాదించకుంటే అధర్మం అవుతుంది, ఎక్కువ సంపాదించితే కూడా అధర్మం అవుతుంది. సంపాదించే అంత సంపాదిస్తేనే ధర్మం అవుతుంది డబ్బు. అందుకే బాగా సంపాదిస్తే ఏమవుతుంది? అర్జన దోషం అంటే టైం ఎక్కువ ఇవ్వాలి దానికి, మొత్తం సమయం అంతా డబ్బు సంపాదించడానికి పోతుంది. రక్షణ దోషము, దాన్ని సేఫ్టీ కోసం ఆలోచించాలి. తర్వాత క్షయ దోషము, దానిలో మన పోయినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఎంత సంపాదించిన వాళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది డబ్బు మీద, నిద్ర పట్టదు అంటారు ఎక్కువ సంపాదించిన వాళ్ళకి. రక్షణ దోషము, క్షయ దోషము. తర్వాత సంఘ దోషము, అంటే మనం ఎక్కువ డబ్బు సంపాదించి మనసంతా డబ్బు మీదనే ఉంటుంది. తక్కువ సంపాదించే వాళ్ళకు ఉండదు, అవసరాలకు సంపాదించే వాళ్ళకు డబ్బు మీద మనసు ఉండదు. తర్వాత హింసా దోషము, ఎంత సంపాదిస్తే మనం అంత ప్రకృతిని హింసించినట్టే, సమాజాన్ని హింసించినట్టు అవుతుంది. కనుక మనము అధికంగా సంపాదించడము అధర్మం, ఎంత సంపాదించడం ధర్మం అవుతుంది. కనుక డబ్బు కోసమే వీళ్ళు, అంటే అవసరాల కోసము ఆలోచిస్తే తప్పు లేదు, కానీ అధికంగా ఆలోచించద్దు. కానీ మనుషులంతా అంటే సోల్ కాన్సెప్ట్ లో లేరు, సాయిల్ కాన్సెప్ట్ లో ఉన్నారు. సాయిల్ అంటే ఇది కరెన్సీ కాన్సెప్ట్. అంటే డబ్బులు 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 అనేది, దాని వెనుక ఒక సోల్ ఉందనేది తెలుసుకోవాలి. అంటే డబ్బు అనేది సోల్ కోసమే, డబ్బు అనేది గౌణము, ఆత్మ అనేది ప్రధానము. ఆత్మతృప్తి కోసమే సంపాదిస్తున్నాము, కానీ ఆత్మను అసంతృప్తి చేసేంత సంపాదించద్దు, అది అజ్ఞానం అవుతుంది. కనుక మనము ఆత్మ అంటే ధర్మము, అర్థము, కామమోక్షం 4 పెట్టుకోవాలి. ఒక అర్థమే లక్ష్యంగా పెట్టుకోవడం వల్ల ఈ నష్టం వస్తుంది. ధర్మము అంటే పుణ్యం చేయాలి, అర్థము అంటే డబ్బు సంపాదించాలి, కామం అంటే భౌతిక సుఖాలు అనుభవించాలి, మోక్షం అంటే పరమాత్మను కూడా పొందాలి. అంటే మన ధర్మము, అర్థము, కామము మోక్షాన్ని సాధించే విధంగా ఉండాలి. ఒకవేళ మోక్షానికి దూరం అయితే ధర్మం ధర్మం కాదు, అర్థం అర్థం కాదు, కామం కామం కాదు. మన వాళ్ళు అన్నీ చెప్పారు ఋషులు, కానీ మనం అది చదవక, అర్థం చేసుకోక ఈరోజు ఇంత ఇబ్బంది పడవలసిన అవసరం అందరికీ ఏర్పడింది. ఇంకా అండి ఇంకెవరికైనా ప్రశ్న శివన్ ఉంటే గారు అడగండి. మరి ప్రశ్నలు అడగండి, లేకుంటే శాంతి పాడు. శాంతి పాటు చేయండి. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేవి. ఓం శాంతి శాంతి శాంతి. ప్రణవధ్వని. సత్సంగంలో పాల్గొన్న ప్రతి సభ్యులకి ధన్యవాదాలు, శుభాభివందనాలు. నమస్తే. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు గురూజీ.